కనిపిస్తుందమ్మా? జూమ్ ఆన్లోనే ఉందిలే. ఓకే, రైట్. సో ఇప్పుడు క్లాస్ కస్టమ్స్ దాంట్లో మీకు వెయిటేజ్ తెలుసు కదా, ఎంత వెయిటేజ్? చాలా తక్కువ ఉంది వెయిటేజ్. యాక్చువల్లీ డైరెక్ట్ టాక్సేషన్ ఇండైరెక్ట్ టాక్సేషన్ కలిపి 100 మార్క్స్. ఓల్డ్ సిలబస్లో ఇండైరెక్ట్ టాక్సేషన్ ఒక్కటే కలిపి ఎంత ఉండేది? 100 మార్క్స్. 100 మార్క్స్లో కస్టమ్స్ వెయిటేజ్ 20% ఉండేది. ఆబ్వియస్లీ ఎన్ని మార్క్స్? 20 మార్క్స్. కానీ ఇప్పుడు రెండు కలిపి ఒకటే పెట్టడం వల్ల, ఏ రెండు? డైరెక్ట్ టాక్సేషను ఇండైరెక్ట్ టాక్సేషను ఒకటే పెట్టాడు. టోటల్ ఇండైరెక్ట్ టాక్సేషన్కి మీకున్నది 50 మార్క్సే. ఆ 50 మార్క్స్లో జిఎస్టీ 90%, జస్ట్ కస్టమ్స్ 10%. అందుకని వాడు ఏం చేశాడంటే సిలబస్ కూడా చాలా తగ్గించేసాడు. ఒకప్పుడు సిలబస్ ఇప్పుడు సిలబస్ ఒకటి కాదు. ఒకప్పుడు చాలా వాస్ట్గా ఉండేది. మీకు కస్టమ్స్ అంటే అందులో ఒక యాక్టే ఉండదమ్మా, చాలా యాక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమ్స్ యాక్ట్ 1962 ఉంది కదా, దీంతో పాటు కస్టమ్స్ టారిఫ్ యాక్ట్ 1975 అర్థమవుతుందా? దాని తర్వాత రూల్స్ ఉంటాయి అన్నమాట. చాలా రకాలైన రూల్స్ ఉంటాయి. అంటే వాల్యుయేషన్ రూల్స్, మళ్ళీ ఆ వాల్యుయేషన్ రూల్స్లో ఇంపోర్ట్ గూడ్స్కి అయితే ఎలాంటి రూల్స్, ఎక్స్పోర్ట్ గూడ్స్కి అయితే ఎలాంటి రూల్స్, అలాగే దాంతోపాటు వేర్ హౌసింగ్ రూల్స్ అంటే కస్టమ్స్లో అంటే గూడ్స్ని ఫారిన్ కంట్రీ నుంచి ఇండియాలోకి తెచ్చిన తర్వాత దాచి పెట్టడానికి కూడా రూల్స్ ఉంటాయి. వేర్ హౌసింగ్ అంటే ఏంటి, అందులో ఇంట్రెస్ట్ ఎలా కట్టాలి, రెంట్ ఎలా కట్టాలి, రేట్ ఆఫ్ టాక్సేషన్ ఎలా తీసుకోవాలి, బిల్ ఆఫ్ ఎంట్రీస్ రకాలేంటి, దాని తర్వాత డ్యూటీ డ్రాబ్యాక్ రూల్స్, దాని తర్వాత బ్యాగేజ్ రూల్స్, ఇవన్నీ ఉండేవి ఓల్డ్ సిలబస్లో. ఎందుకని? మరి అక్కడ వెయిటేజ్ ఎంత? 20 మార్క్స్ కదా. కానీ మీకు ఇవేమీ లేవు. మీకున్నదల్లా ఏంటో తెలుసా? బేసిక్స్ ఆఫ్ ద కస్టమ్స్ యాక్ట్ ఉంది, టారిఫ్ యాక్ట్ ఉంది, దాని తర్వాత రూల్స్లో వాల్యుయేషన్ రూల్స్ ఒక్కటే ఉంది, ఇంకేం లేవు. అంటే ఇప్పుడు నేను చెప్పిన వేర్ హౌసింగ్ మీకు సిలబస్లో లేదు, ఇప్పుడు నేను మాట్లాడిన డ్యూటీ డ్రాబ్యాక్ లేదు, ఇప్పుడు మాట్లాడిన బ్యాగేజ్ రూల్స్ లేవు. బ్యాగేజ్ రూల్స్ అంటే మీరు ఎప్పుడైనా ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కారో లేదో, ఎలా పడితే అలా లగేజ్ తీసుకెళ్ళిపోవడానికి లేదు. 14.5 kgs అంటే ఎయిర్లైన్ బట్టి ఉంటుందిలేండి, ఒక్కొక్క ఎయిర్లైన్కి ఒక్కొక్క రూల్. అలాగే వెళ్ళేటువంటి కంట్రీ బట్టి, నువ్వు వెళ్ళేటువంటి ఫ్లైట్ బట్టి కూడా ఉంటుంది. బోయింగ్ ఫ్లైట్స్ అయితే ఒక టైప్ ఆఫ్ లగేజ్ని సపోర్ట్ చేస్తాయి, నాన్ బోయింగ్ అయితే ఇంకో టైప్ ఆఫ్ A380 వెర్షన్స్ ఉంటాయి అందులో. సో రకరకాల నువ్వు అఫోర్డ్ చేయగలిగిన టికెట్ రేట్ బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు యూఎస్ వెళ్ళాలనుకోండి అమ్మా, యూఎస్ 1.5 lakhలో వెళ్ళొచ్చు, 70,000లో వెళ్ళొచ్చు, 5 lakhsలో వెళ్ళొచ్చు. నీకు ఇచ్చే ఎమ్యూనిటీస్ మారిపోతూ ఉంటాయి అన్నమాట. వెళ్ళే ఫ్లైట్ కూడా మారిపోతుంది. ఎందుకు? గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాలి, డీలక్స్ బస్సులో వెళ్ళొచ్చు, చీప్గా వెళ్ళిపోవచ్చు. సూపర్ లగ్జరీలో వెళ్ళొచ్చు, మిడ్ రేంజ్ అనమాట. ఇవన్నీ నాన్ ఏసీలు. ఏసీ బస్సులు కూడా ఉన్నాయిగా, ఏసీలో మళ్ళీ నాన్ స్లీపర్ ఉన్నాయి, స్లీపర్ ఉన్నాయి, ఇలా చాలా రకాలు ఉన్నాయి కదా. అలాగే ఫ్లైట్స్కి కూడా బ్యాగేజ్ రూల్స్లో నువ్వు ఎంత లగేజ్ తీసుకెళ్లాలనేది నీకు ముందే టికెట్లో చెప్తాడు. అంతకు మించి ఉందనుకోండి 2 రూల్స్. ఒకవేళ ఫ్లైట్ అప్పటికి ఆక్యుపై అయిపోయింది అనుకోండి, అసలు అలౌ చేయడు, నువ్వు ఇక్కడే పెట్టేసేయాలి, అది తీసుకెళ్ళకూడదు. ఒకవేళ ఫ్లైట్లో ఖాళీ ఉందనుకోండి, అప్పుడు వాడు ఏం చేస్తాడంటే దానికి డైనమిక్ ఫేర్ ఛార్జ్ చేస్తాడు. డైనమిక్ ఫేర్ అంటే 14 kgs వరకు ఫ్రీ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 14 kgs వరకు ఫ్రీ ఉందనుకోండి, నీ లగేజ్ 17 kgs ఉందనుకోండి, ఆ 3 kgs either రిటర్న్ చేసేయాలి, ఇక్కడే మీ రిలేటివ్స్ వరకు ఇచ్చేయాలి, లేదా ఆ 3 kgs తీసుకెళ్తాను ఖచ్చితంగా అంటే దానికి ఎక్స్ట్రా ఫేర్ కట్టాలి. ఇది బ్యాగేజ్ రూల్స్లో ఉంటాయి. బ్యాగేజ్ రూల్స్లో వీటితో పాటు ఇంకా ఎక్స్ట్రా ఏముంటుంది తెలుసా?
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్స్ ఎవరైనా యూఎస్లో కెనడా నుంచి లేదా వస్తున్నారు అనుకోండి, మనం చెప్తాం ఒక 10 ఐఫోన్లు తెచ్చే, ఒక 20 ల్యాప్టాప్లు తెచ్చే. వాడుకు మనసున్న నీ మీద లవ్ అండ్ ఎఫెక్షన్తో ఒక 10 వేసి 20 వేసి ఎలక్ట్రానిక్ డివైజులు తెచ్చినా ఊరుకోరు. పర్ పర్సన్ ఇన్ని డివైజెస్ అని చెప్పి లిమిట్ ఉంటుంది. అవన్నీ ఉండేది బ్యాగేజ్ రూల్స్లో మాత్రమే. అదే మీకు సిలబస్లో లేదు కాబట్టి దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయను, వదిలేద్దాం. అలాగే డ్యూటీ డ్రాబ్యాక్ కూడా లేదు. డ్యూటీ డ్రాబ్యాక్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్విగ్గీలోనో జొమాటోలోనో ఆర్డర్ పెట్టారమ్మా, మీ ఫుడ్లో ఏదో బొద్దింకి వచ్చింది, లేదా హెయిర్ వచ్చింది, ఏదో నీకు నచ్చలా, ఏదో ఇప్పుడు హెల్ప్ సెక్షన్కి వెళ్ళి నువ్వు అడుగుతావు కదా, అక్కడ నాకు ఇట్లా ఫుడ్ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు, అప్పుడప్పుడు వాడు రీఫండ్ ఇస్తాడు కదా, అర్థమైందా? కాకపోతే డిపెండింగ్ అపాన్ ద లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ద ఇష్యూ వాడు రిఫండ్ ఇస్తాడా, రిఫండ్ ఇవ్వడమా, రీప్లేస్ చేయడమా, ఫుల్ రిఫండ్ ఇవ్వడమా, ఇట్లాంటివి ఉంటాయి. అలాగే డ్యూటీ డ్రాబ్యాక్లో కూడా అమ్మా స్పెసిఫైడ్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఏం చెప్తాయంటే, నువ్వు ఇంపోర్ట్ చేసుకున్నటువంటి గూడ్స్ నీకు నచ్చలా, లేదా నీ పర్పస్ ఫుల్ఫిల్ అయిపోయింది, తిరిగి ఎక్స్పోర్ట్ చేసేస్తున్నావు అదే కంట్రీకి లేదా వేరే కంట్రీకి. అప్పుడు ఏం చేస్తారంటే, నువ్వు ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ట్యాక్స్ కట్టుంటావు కదా, డ్యూటీ కట్టుంటావు కదా, కస్టమ్స్ డ్యూటీ, ఆ డ్యూటీ మళ్ళీ నీకు తిరిగి ఇచ్చేస్తావు. ఆ డ్యూటీ ఎంత తిరిగి ఇవ్వాలి? 90% ఇవ్వాలా, 95% ఇవ్వాలా, 60 ఇవ్వాలా, 70 ఇవ్వాలా, పర్సంటేజ్లు ఉంటాయి. అర్థమైందా? అవన్నీ డ్యూటీ డ్రాబ్యాక్ రూల్స్లో ఉంటాయి. బై గాడ్స్ గ్రేస్ అది కూడా మీకు సిలబస్లో లేదు. తర్వాత వేర్ హౌసింగ్ రూల్స్. ఇప్పుడే చెప్పాను కదా, 3 రకాలైన బిల్ ఆఫ్ ఎంట్రీస్ ఉంటాయమ్మా. దేర్ ఆర్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీస్ అమ్మా. తెలుసా మీకు? విగ్ అనమాట. విగ్ అంటే వైట్, ఎల్లో, గ్రీన్. గూడ్స్ ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న వెంటనే నేను ఇంటికి తీసుకెళ్ళిపోతా హోమ్ కన్సంప్షన్కి అన్నావు అనుకో, అప్పుడు వైట్ కలర్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేయాలి నువ్వు కస్టమ్స్ అథారిటీ వాళ్ళకి. ఏ కలర్ బిల్ ఆఫ్ ఎంట్రీ? మా 3 బిల్ ఆఫ్ ఎంట్రీసే. వైట్ కలర్ అయినా బిల్ ఆఫ్ ఎంట్రీయే, ఎల్లో కలర్ అయినా బిల్ ఆఫ్ ఎంట్రీయే, గ్రీన్ కలర్ అయినా కూడా బిల్ ఆఫ్ ఎంట్రీయే. రికార్డ్ ఆన్ చేశాను. ఓకే, సో 3 బిల్ ఆఫ్ ఎంట్రీసే. కాకపోతే డిపెండింగ్ అపాన్ ద పర్పస్, నువ్వు ఇప్పుడే గూడ్స్ తీసుకెళ్ళిపోతావా, ఇప్పుడు తీసుకెళ్ళకుండా తర్వాత తీసుకెళ్తావా, అట్లా దాన్ని బట్టి కలర్ డిపెండ్ అయి ఉంటుంది. వైట్ కలర్ ఎప్పుడు? ఇమ్మీడియట్గా హోమ్ కన్సంప్షన్కి క్లియర్ చేసేస్తానంటే. ఆమె ఇక్కడ హోమ్ కన్సంప్షన్ అంటే హోమ్ అంటే మీ ఇల్లు అని కాదు, ఇల్లు అవ్వచ్చు, ఫ్యాక్టరీ అవ్వచ్చు, ఏదన్నా చేసుకో, వాడుకోవడానికి ఇప్పుడే కస్టమ్స్ అథారిటీలో వాళ్ళ పరిధిలో నుంచి తీసుకెళ్ళిపోయే పని అయితే వైట్ కలర్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేయి ఫస్ట్ది. లేదండి నాకు ఇప్పుడు అవసరం లేదు, నేను కొన్ని రోజులు మీ దగ్గరే దాపెట్టాలనుకుంటున్నాను, మీ దగ్గర ఉంచుకోవడానికి ప్రయోజనం ఉందా? ఎస్ ఉంది, దాన్నే వేర్ హౌసింగ్ అంటారు. అవునా, బాగుంది సార్ ఫెసిలిటీ. మరి వేర్ హౌసింగ్కి గూడ్స్ వెళ్ళాలంటే నేను ఏం చేయాలి? ఎల్లో కలర్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేయి, వైట్ కాదు. ఎల్లో కలర్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేసావు అనుకో, అప్పుడు ఏమవుద్ది, అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, ఓకే ఈ గూడ్స్ ఇప్పుడు హోమ్ కన్సంప్షన్కి కాదు, వేర్ హౌసింగ్కి వెళ్ళాలి. వేర్ హౌసింగ్కి తీసుకెళ్తారు. సార్ వేర్ హౌసింగ్కి వెళ్తే నా గూడ్స్ ఇంక రావా? వస్తాయి, ఎప్పుడో తర్వాత మళ్ళీ ఫైల్ చేసుకుంటావు కదా, అప్పుడు గ్రీన్ కలర్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేయి. అంటే గ్రీన్ కలర్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఎప్పుడు ఫైల్ చేస్తావు? ఇంపోర్ట్ అయిపోయి ఆ గూడ్స్ వేర్ హౌస్కి వెళ్ళిపోయి వేర్ హౌస్ నుంచి రిమూవ్ చేసుకునేటప్పుడు గ్రీన్ కలర్ బిల్ ఆఫ్ ఎంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ నీ గూడ్స్ ఇప్పుడే షిప్లో నుంచో ఫ్లైట్లో నుంచో దిగినాయమ్మా, డైరెక్ట్గా గ్రీన్ కలర్ వేయకూడదు, డైరెక్ట్గా గ్రీన్ వేయరు, రెండే, వైట్ ఆర్ ఎల్లో. ఎల్లో ఎప్పుడు? వేర్ హౌస్కి వెళ్ళాలంటే, అంటే టైం కావాలనుకుంటే. వైట్ ఎప్పుడు? ఇమీడియట్గా హోమ్ కన్సంప్షన్ క్లియర్ చేస్తాను అనుకుంటే, అంతే. వేర్ హౌస్ నుంచి క్లియర్ చేయాలంటే అప్పుడు గ్రీన్ కలర్ బిల్ ఆఫ్ ఎంట్రీ. ఏదో బేసిక్ బిల్ ఆఫ్ ఎంట్రీ కాన్సెప్ట్స్ అనమాట. అర్థమైందా? ఈ బిల్ ఆఫ్ ఎంట్రీస్ చాలా ఇంపార్టెంట్ అమ్మ, ఎందుకంటే తర్వాత లాస్ట్లో మీకు కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ డిసైడ్ చేసుకునేటప్పుడు ఈ బిల్ ఆఫ్ ఎంట్రీ ఇంపార్టెంట్. డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ అదొక్కటే ఇంపార్టెంట్ ఎక్స్చేంజ్ రేట్కి. ఆ ఎక్స్చేంజ్ రేట్ తర్వాత వస్తేలేదు, మళ్ళీ ఇప్పుడే ఎందుకు. సరే బేసిక్స్ నుంచి సరే వేర్ హౌసింగ్ అన్నాను కదా, ఎలాగో సిలబస్ లేదు కాబట్టి ఇక్కడ 1 minute దీని గురించి చెప్పి ఆపేస్తాను, సిలబస్లో లేదు కాబట్టి. సో గూడ్స్ని ఇమ్మీడియట్గా తీసుకెళ్లే పని నీకు అవసరం నీకు లేదనుకోండి అమ్మా, కొన్ని రోజులు కస్టమ్స్ వాళ్ళే దాచిపెడతారు. అలా దాచిపెట్టడాన్ని వేర్ హౌసింగ్ అంటారు. ఆ వేర్ హౌసింగ్కి వాళ్ళు రెంట్ ఛార్జ్ చేస్తారు, ఫ్రీగా ఏమి ఇవ్వరు. ఫ్రమ్ day 1 ఆన్వర్డ్స్ దే విల్ ఛార్జ్ రెంట్.
ఓహో రెంట్ కట్టేసి నేను గూడ్స్ ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చా? ఉంచుకోకూడదమ్మా. ఎందుకంటే మీరు గూడ్స్ తీసుకెళ్ళలేదు అనుకోండి, ట్యాక్స్ డ్యూటీ వెంటనే కట్టరు కదా, కస్టమ్స్ డ్యూటీ. దీనివల్ల కస్టమ్స్ వాళ్ళకి లాస్ కదా, నువ్వు డబ్బులు వెంటనే ఇవ్వవు కదా, లేట్గా ఇస్తున్నావు కదా. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 90 days ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయరు. నీ మీద జాలి దయ కనికరంతో మొదటి 90 రోజులు నిన్ను వడ్డీ అడగరు. నువ్వు 90 రోజుల కన్నా ఎక్కువ వాళ్ళ వేర్ హౌస్లో పెట్టుకున్నావు అనుకో, 91వ రోజు నుంచి నువ్వెంతైతే కస్టమ్స్ డ్యూటీ కట్టాలో దాని మీద ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తావు. 12% ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాం. అర్థమైందా? దీని మీద కస్టమ్స్ డ్యూటీ మీద ఎన్నో రోజు నుంచి, డే 1 నుంచి కాదండి, 91. అంటే ఇప్పుడు 100 రోజులు ఉంచుకున్నావు అనుకో, మా 90 రోజులు తీసేసి 10 రోజులకే ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ కూడా డౌట్లు వస్తాయి. 90 తర్వాత 92 రోజులు ఉంచుకున్నా 2 రోజులకు కట్టాలా, 92 రోజులకు కట్టాలా? 2 రోజులకే. మొదటి 90 రోజులు డిస్కౌంట్, నీకు ఏం ఛార్జ్ చేయరు నీకు. ఓకేనా? అట్లా ఇంట్రెస్ట్ పే చేయాలి. ఓకే. ఈ వేర్ హౌసింగ్ కూడా మీకు సిలబస్లో లేదు, బట్ నేను ఎందుకు చెప్తున్నానంటే సిలబస్లో లేనివి కూడా ఈ 5-10 నిమిషాలు డిస్కస్ చేయడంలో తప్పేం లేదు. మేబీ ఏదన్నా MCQ పొరపాటున దాని నుంచి వచ్చింది అనుకోండి, మీరు ఇన్స్టిట్యూట్ మీద లీగల్ సూట్ ఏమైనా ఫైల్ చేయగలరా? అంత దమ్ము లేదు. నువ్వు మా సిలబస్లో లేదు ఎందుకు అడిగావు? ఓల్డ్ సిలబస్లో ఉంది కదమ్మా, ఏమో తలతిక్కలోడు ఎలా అయినా అడగొచ్చు, అందుకనే చెప్తున్నాం. ఇది వేర్ హౌసింగ్ రూల్స్ అనమాట. అండ్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి అమ్మా, కొంతమంది ఇర్రెస్పాన్సిబుల్ ఇంపోర్టర్స్ ఉంటారు. ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్ ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు, వదిలేస్తారు అట్లా. ఆడు బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్, వైట్ ఫైల్ చేయడు, ఎల్లో ఫైల్ చేయడు, బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేయడు. అలాంటప్పుడు కస్టమ్స్ వాళ్ళు కొన్ని రోజులు వెయిట్ చేస్తారు వాడి కోసం. వస్తాడు నారాజు ఈరోజు ఇట్లా అని చెప్పి వాడి కోసం చూస్తారు. వాడు రాలేదనుకోండి అమ్మా, రీజనబుల్ టైం తర్వాత డిపెండింగ్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద గూడ్స్ యొక్క నేచర్ బట్టి వాళ్ళే డైరెక్ట్గా వేర్ హౌస్లో పెడతారు. ఈ కాన్సెప్ట్నే వేర్ హౌసింగ్ వితౌట్ వేర్ హౌసింగ్ అంటారు. కొంచెం షర్మిలా గారి డైలాగుల్లో ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా పెట్టి. దీన్ని ఏమంటారు? వేర్ హౌసింగ్ వితౌట్ వేర్ హౌసింగ్. ఇప్పుడు నువ్వే సాంప్రదాయంగా వేర్ హౌస్లో పంపించావు అనుకో, ఎల్లో కలర్ బిల్ ఆఫ్ ఎంట్రీ వేసి, అది నార్మల్ వేర్ హౌసింగ్. ఇక్కడ నీ నుంచి రెస్పాన్స్ లేదు, ఎల్లో కలర్ ఫైల్ చేయాలా, వైట్ కలర్ ఫైల్ చేయాలా, అసలు నువ్వు ఎక్కడ ఉన్నావో తెలియట్లా. నిన్ను కాంటాక్ట్ అవుదాం అంటే నెంబర్ పని చేయట్లేదు, అడ్రస్ రెస్పాండ్ అవ్వట్లేదు. ఇప్పుడు కస్టమ్స్ వాళ్ళు గూడ్స్ ఏమి సముద్రంలో పరేరు కదమ్మా, ఎందుకంటే రేపు పొద్దున్న నువ్వు వచ్చి నా గూడ్స్ ఏవి నేను కస్టమ్స్ డ్యూటీ కడతానంటే ఇబ్బంది కదా. అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే రీజనబుల్ టైం వరకు ఆ గూడ్స్ని వాళ్లే మానవతా దృక్పథంతో ఆన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్, జాలి దయ కరుణ ఎక్కువైపోయి వాళ్ళు ఏం చేస్తారంటే వేర్ హౌస్లో పెడతారు. దీన్నే వేర్ హౌసింగ్ వితౌట్ వేర్ హౌసింగ్. ఆ వితౌట్ వేర్ హౌసింగ్ ఎందుకన్నారు? నువ్వు చేయలేదు కాబట్టి. వేర్ హౌసింగ్ వితౌట్ వేర్ హౌసింగ్. అర్థమైందా? ఈ వేర్ హౌసింగ్ వితౌట్ వేర్ హౌసింగ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరు చేస్తారంటే కస్టమ్స్ వాళ్ళు వాలంటరీగా చేస్తారు. నువ్వు చేసేది కాదు, ఇది కస్టమ్స్ వాళ్ళు చేసేది. సార్ అలా చేసి అప్పటికి కూడా రాకపోతే ఏం చేస్తారు సార్? ఫైన్ డే చూసుకొని అమ్ము చెప్తారండి. దీని ఆప్షన్లో మీకు నార్మల్ క్లాసెస్ చెప్పినప్పుడు కూడా కస్టమ్స్ ఆప్షన్ గురించి నేను యూట్యూబ్లో ఒక వీడియో చూపించా, తర్వాత మీరు చూసుకోండి యూట్యూబ్లో అని చెప్పా. మీరు చూసారో లేదో నాకు తెలియదు. చాలా తక్కువ రేటుకి వస్తాయమ్మ. అర్థమైందా? అంటే అఫ్కోర్స్ తక్కువ రేటుకి వస్తాయంటే అందులో గ్యారంటీలు వారంటీలు ఏమి ఉండవు, నీకు తెలుసో లేదో. నువ్వు కొన్న 2వ రోజే పోతే పోయినట్టే అది. ఎందుకంటే అది ఎన్నో రోజులు అలా ఉండిపోయింది కదమ్మా. గ్యాడ్జెట్స్ అవి పనిచేయవు, చాలా వరకు పనిచేయవు అసలు. ఎస్పెషల్లీ షిప్పింగ్లో వచ్చినవి అయితే చాలా హై ఛాన్సెస్ ఉంటాయి. అప్పటికే ఫుల్గా రస్ట్ పట్టిపోయి చండాలు. ఇప్పుడు ఏసీలు ఉన్నాయిరా, ఇప్పుడు ఇది ఉంది, బయట అవుటర్ ఉంటుందమ్మా. అవుటర్ డాబా మీద అక్కడ ఉంటుంది. అది ఎండకి ఎండి వానకి తడిసి చూస్తే ఆ చుట్టుపక్కలంతా రస్ట్ వచ్చేస్తుంది. నార్మల్లీ యూసేజ్లో ఉంటేనే అలా ఉందంటే, యూసేజ్లో లేకపోతే 2-3 నెలలు చాలు గబ్బు గబ్బు అయిపోయింది. అలాంటిది ఇప్పుడు మినిమం 90 days అయితే వెయిట్ చేస్తారమ్మా. మోర్ దాన్ 90 days తర్వాత ఆప్షన్స్ అవి చేసే, డిపెండింగ్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద గూడ్స్. సో కాబట్టి ఏసీడీసీ అనమాట, పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు. అంతేగాని మా సార్ చెప్పాడు కస్టమ్స్ ఆప్షన్లో తక్కువ రేటుకి వస్తాయంటే ఇల్లు అక్కడ కొనుక్కుంటా, పని చేస్తాయో పని చేయవో తెలియదు. బికాస్ నో గ్యారంటీ నో వారంటీ. ఇది వేర్ హౌసింగ్లో ఉంటుంది. ఇప్పుడు మన అసలు టాపిక్లోకి వద్దాం. కస్టమ్స్ మీకున్నది మాట్లాడదాం. మాట్లాడే ముందు బేసిక్స్. కస్టమ్స్లో 2 యాక్ట్స్ ఉంటాయి మీకు సిలబస్లో. కస్టమ్స్ యాక్ట్ 1962, కస్టమ్స్ టారిఫ్ యాక్ట్ 1975. టారిఫ్ యాక్ట్ ఎప్పుడు టారిఫ్ గురించే చెప్తుంది, రేట్ ఎంత టారిఫ్ ఛార్జ్ చేయాలి, ఎట్లా వాల్యుయేషన్ రూల్స్ ఇట్లాంటివన్నీ చెప్తుంది అనమాట. అర్థమైందా? సో బిఫోర్ దట్
మనం కస్టమ్స్ యాక్ట్ మాట్లాడుకునే ముందు బేసిక్స్ ఆఫ్ ద కస్టమ్స్ యాక్ట్లో అసలు గూడ్స్ అంటే ఏంటి, అసలు ఇండియా అంటే ఏంటి, ట్రాన్సిట్ ఏంటి, ట్రాన్స్షిప్మెంట్ ఏంటి, కస్టమ్స్ పోర్ట్ ఏంటి, కస్టమ్స్ స్టేషన్ ఏంటి, బేస్ లైన్ ఏంటి, ఎన్ని నాటికల్ మైల్స్ అయితే హై సీస్ వస్తుంది, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే ఏంటి, టెరిటోరియల్ వాటర్స్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ ఒకసారి ఫటాఫట్ మాట్లాడేసుకుందాం. ఐ హోప్ మీకు గుర్తుండే ఉంటాయి ఇవన్నీ, మనం క్లాసెస్లో రెగ్యులర్ క్లాసెస్లో మాట్లాడాం. ఎవరికైనా గుర్తు లేకపోతే జస్ట్ ఒకసారి చూద్దాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిల్ దగ్గర బేస్ లైన్ డిసైడ్ చేస్తారమ్మా. బేస్ లైన్ అంటారు. ఏంటిదమ్మా? బిఎల్, బేస్ లైన్. ఈ అంటే నేల దగ్గర నుంచి బేస్ లైన్ స్టార్ట్ చేస్తారు. ఆ బేస్ లైన్ ఎవరు డిసైడ్ చేస్తారు? నువ్వు నేను కాదు. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, బేస్ లైన్ అనేది ఇప్పుడు బీచ్ ఉందనుకోండి అమ్మా, ఆ బీచ్ దగ్గర నుంచి బేస్ లైన్ ఉందనుకుంటారు. నో, ఈ బేస్ లైన్ కస్టమ్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. డిపార్ట్మెంట్ వాళ్ళు, కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అది వాళ్ళ ఇష్టం, ఎక్కడి నుంచైనా డిసైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇండియా, ఇప్పుడు నేను గీత గీసానమ్మా, ఇలాగే ఉంటుందా? ఇండియా స్ట్రైట్ లైన్లో ఎలా ఉంటుందా? వంకర టెంకులు ఇలా అలా ఉంటుంది, రకరకాలుగా ఉండేది. బే ఆఫ్ బెంగాల్ బీచెస్ ఉన్నాయమ్మా. మన వైజాగ్ అటు నుంచి ఆంధ్ర శ్రీకాకుళం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఆ కింద కేరళ దగ్గర వరకు అదంతా బే ఆఫ్ బెంగాలే కదా. అదంతా స్ట్రైట్ లైన్లో ఉందా? లేదు కదా. సో కాబట్టి బేస్ లైన్ అనేది కస్టమ్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. నీ హెడ్ ఏక్ కాదు అది, నువ్వు ఆలోచించొద్దు. రేపు పొద్దున ఎక్కడో వైజాగ్ బీచ్కో బాపట్ల బీచ్కో వెళ్ళినప్పుడు సముద్రంలో దిగి ఓకే దిస్ మస్ట్ బి ద బేస్ లైన్, ఎక్కడికే వాటర్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి బేస్ లైన్, ఇదిగోరా ఇక్కడ నుంచి 12 నాటికల్ మైల్స్ అయితే టెరిటోరియల్ వాటర్స్. నో, అది కాదు, అది నీ జాబ్ కాదు. కుక్క పని కుక్కే చేయాలి, గాడిద పని గాడిదే చేయాలి. బేస్ లైన్ డిసైడ్ చేసేది ఎవరు? నువ్వు నేను కాదు, కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాడు. వాడు ఎక్కడి నుంచైనా పెట్టుకోవచ్చు, వాడి ఇష్టం అది. ఇప్పుడు అలా అనుకుంటే మన తమిళనాడు దగ్గర ధనుష్కోడి దగ్గర నుంచి శ్రీలంక లైటింగ్ కూడా కనపడదు. అంటే అట్లీస్ట్ ఒక 10 కిలోమీటర్లు కూడా ఉండదు, నాట్ ఈవెన్ 10 కిలోమీటర్స్. తీసుకుంటూ వెళ్ళిపోవచ్చు నువ్వు గజయితగాడు అయితే. అంటే గజం మాత్రం ఈదేవాడు కాదు, గజయితగాడు అంటే బాగా ఎక్కువ డిస్టెన్స్ ఈదేవాడు అనమాట. శ్రీలంక వెళ్ళిపోవచ్చు అన్నమాట. అట్లా మీరు చిరాకు పుట్టింది అనుకోండి, సరదాగా బోట్ వేసుకుని ఉప్పైన సినిమాలు వెళ్ళిపోయినట్టు ఇప్పుడు వెళ్ళిపోవచ్చు శ్రీలంక. కాకపోతే మధ్యలో కస్టమ్స్ వాళ్ళు పట్టుకుంటే రాడ్డేస్తారు, అది వేరే విషయం. దొరకకుండా వెళ్ళిపోవచ్చు. సో అట్లా అంటే ఇప్పుడు ప్రతి చోట బేస్ లైన్ 12 కిలోమీటర్లు ఉండదు. ఇప్పుడు 12 కిలోమీటర్లు ఉందంటే ఇప్పుడు శ్రీలంక వస్తుంది, 12 కిలోమీటర్ల లోపే శ్రీలంక వచ్చేస్తుంది. నువ్వు అక్కడికి వెళ్ళిపోయి ఇది కూడా మా ఇండియానే అంటే కుదరదు. సో బేస్ లైన్ విల్ బి డిసైడెడ్ బై కస్టమ్స్ డిపార్ట్మెంట్. అది మన హెడేక్ కాదు. మీరు చదువుకోవడానికి ఈ బేస్ లైన్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్లీ 12 నాటికల్ మైల్స్ వెళ్తే 12 నాటికల్ మైల్స్ వరకు టెరిటోరియల్ వాటర్స్ అంటారు. యాక్చువల్లీ ఏమో 3 నాటికల్ మైల్స్ వరకు స్టేట్ వాటర్స్ ఉంటాయి, బట్ అది మీకు లేదు, అనవసరం, వదిలేసేయండి. 12 నాటికల్ మైల్స్ వరకు ఏంటమ్మా? టెరిటోరియల్ వాటర్స్. ఏ వాటర్స్? ఇండియా యొక్క సాయిల్ బేస్ లైన్ నుంచి 12 నాటికల్ మైల్స్ ఈస్ కాల్డ్ టెరిటోరియల్ వాటర్స్. మరి 12 నాటికల్ మైల్స్ తర్వాత అంత ఫారెన్ ఏనా అంటే నో. ఆ బేస్ లైన్ నుంచి 200 నాటికల్ మైల్స్ దాకా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు. ఈఈజెడ్, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. ఈ 200 నాటికల్ మైల్స్ తర్వాత వచ్చేదంతా హైసీస్. ఏంటిదమ్మా? హైసీస్. ఈ హైసీస్ మీద ఇంటర్నేషనల్ వాటర్స్ అన్నమాట. చాలా సినిమాల్లో విలన్స్ బయట యముడు సినిమా చూస్తుంటారు, యముడు సింగం 2 సినిమా 2 3 సినిమా చూస్తుంటారు. అందులో డానీ ఉంటాడు, మనిషికి చింపాంజీకి క్రాస్ ఉంటాడు. వాడు హైసీస్లో దాక్కుంటాడు. ఇప్పుడు అక్కడ మీరు చూసే ఉంటారు, వాడు ఒక డైలాగ్ కూడా అంటాడు, ఇది హైసీస్, ఇక్కడ ఆస్ట్రేలియన్ పోలీసు వాడు ఎవడో పట్టుకోవడానికి వస్తాడు, వాడిని చంపేస్తారు. అప్పుడు అంటాడు హైసీస్. ఇక్కడ హైసీస్లో ఇంటర్నేషనల్ పోలీసింగే ఉంటుంది, కానీ పలానా కంట్రీకి వాళ్ళకే రైట్ అట్లే ఉండదమ్మా. అర్థమైందా? సో హైసీస్ ఈజ్ వెరీ డేంజరస్. 200 నాటికల్ మైల్స్ తర్వాత రేపు పొద్దున మీరు కూడా ఏదైనా క్రైమ్ చేశారనుకోండి, వెళ్ళి హైసీస్లో దాక్కోండి. అర్థమైందా? ఇవన్నీ వినడానికి చెప్పుకోవడానికి బాగుంటాయి అమ్మ. అర్థమైందా? మీరు ఎప్పుడైనా సముద్రంలో ఎంతో అక్కర్లేదు, ఒక 2-3 కిలోమీటర్లు వెళ్ళారనుకోండి, డే టైం బాగానే ఉంటుంది, ఏదో కొద్దిగా మేనేజ్ చేయొచ్చు. నైట్ టైం రకరకాల సౌండ్లు వస్తాయి, మీరు ఎప్పుడు చూడనివి విననివి. అర్థమైందా? దట్టు ఈ శాండ్ ఏరియాస్లో ఉండే వాళ్ళు తెలిసే ఉంటుంది. ఊరికే దాహం వేసేస్తుంటుంది, ఉప్పు వాటర్ కదా, చుట్టూ వాటర్ ఉంటుంది, కానీ తాగడానికి పనికి తాగితే పోతావు. ఆ వాటర్ తాగితే ఇంకా దాహం పెరుగుతుందమ్మ. అర్థమైందా?
ఇంకా అన్నీ ఎందుకులే కానీ. సో అట్లా హై సీస్ అనేది కొంచెం డేంజర్. 200 నాటికల్ మైల్స్ తర్వాత వస్తుంది అనమాట. ఓకేనా, ఇది బేసిక్స్. టెరిటోరియల్ వాటర్ లిమిట్స్ ఎంత? 12 నాటికల్ మైల్స్. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లిమిట్స్ ఎంత? 200 నాటికల్ మైల్స్. ఆఫ్టర్ దట్ హై సీస్. ఇక్కడ లిమిట్స్ ఏ ఉండవు, ఇంకా అంతా హై సీసే. అర్థమైందా? సో అట్లా. దీని తర్వాత ఇండియా అంటే అర్థం ఇది. ఇండియా ఇంక్లూడ్స్ ఆల్ బేస్ లైన్ అండ్ టెరిటోరియల్ వాటర్స్. టెరిటోరియల్ వాటర్స్ తో కలిపి ఇండియా అంటారమ్మా. ఓన్లీ నేల భాగమే ఇండియా కాదు, నేలతో పాటు టెరిటోరియల్ వాటర్స్ కూడా ఇండియానే. అందుకే ఎప్పుడైనా ఒక షిప్ టెరిటోరియల్ వాటర్స్లోకి ఎంటర్ అయిందంటే ఇండియాలోకి వచ్చేసినట్టే. మేము ఇంకా రాలేదు, సముద్రంలోనే ఉన్నాం, మేము మీ ల్యాండ్ టచ్ అవ్వలేదంటే, నువ్వు ల్యాండ్ టచ్, ఇది కబడ్డీ కాదు, గీత ఇంకా టచ్ అవ్వలేదు చూడండి. ల్యాండ్ టచ్ అవ్వకపోయినా అప్ టు 12 నాటికల్ మైల్స్ ఏంటది? టెరిటోరియల్ వాటర్స్. కస్టమ్స్ డిపార్ట్మెంట్, కస్టమ్స్ యాక్ట్ ప్రకారం ఇండియా డెఫినేషన్ ఏంటి తెలుసా నీకు? ఇండియా ఇంక్లూడ్స్ ఆల్ ల్యాండ్ మాస్ ఆఫ్ ఇండియా అలాంగ్ విత్ టెరిటోరియల్ వాటర్స్. ల్యాండ్ మాస్ తో కలిపి టెరిటోరియల్ వాటర్స్ కూడా ఇండియానే. అందుకే ఒక షిప్ టెరిటోరియల్ వాటర్స్ లోకి వచ్చింది అంటే ఇంపోర్ట్ జరిగిపోయినట్టే. ఒక కేసులా ఉంటుంది, గోల్డ్ సిల్క్ మిల్స్ లిమిటెడ్ సంథింగ్ కస్టమ్స్ వాళ్ళకి. అది ఏంటంటే ఒక షిప్ టెరిటోరియల్ వాటర్స్ లోకి వచ్చి మునిగిపోయి wreck అయిపోద్ది. తుఫాన్ వచ్చి 12 నాటికల్ మైల్స్ అమ్మా, అంటే మోర్ దాన్ 12 కిలోమీటర్స్. ఆల్రెడీ మీకు చెప్పినట్టు 1.615 15 కాదు అనుకుంటా, 1.8 సంథింగ్ అన్ని కిలోమీటర్స్, అంటే మోర్ దాన్ ఒక 20 కిలోమీటర్స్ అబౌవ్ ఉంటుంది నీ బేస్ లైన్ నుంచి. 20 కిలోమీటర్లు అంటే చాలా దూరం. అర్థమైందా? 20 కిలోమీటర్. ఇదేంటంటే షిప్ టెరిటోరియల్ వాటర్స్లోకి వచ్చి తుఫాన్కి పగిలిపోయి సముద్రంలో కలిసిపోద్ది. ఈ గోల్డ్ సిల్క్ మిల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్న క్లాతింగ్ అంతా కూడా సముద్రంలో ఆ షిప్తో పాటు వెళ్ళిపోద్ది, ఎక్కడ దొరకదు. ఇంకా కస్టమ్స్ వాడు వస్తాడు. ఇప్పుడు మొగుడు చచ్చి మొంట ఏడుస్తుంటే ఏదో వాడు వచ్చి ఊటీ వెళ్దాం అన్నాడని కస్టమ్స్ వాడు వస్తాడు. ఏంటి మరి సంగతి అంటే, ఏం లేదండి చూశారు కదండి షిప్ అక్కడ దాకా వచ్చిందండి, మునిగిపోయిందండి. అవునా, ఇవన్నీ వద్దులే కానీ డ్యూటీ కట్టండి. నేను ఎందుకు కట్టాలండి డ్యూటీ? మీ కళ్ళ ముందే కూలిపోయింది కదా, మునిగిపోయింది కదా షిప్, నేను ఎందుకు కట్టాలి డ్యూటీ అంటాడు. కట్టను అంటాడు. అర్థమైందా? అప్పుడు వాడు అంటాడు, కస్టమ్స్ యాక్ట్ చదువుకోలేదా? ఇండియా అంటే అర్థం ఏంటి? టెరిటోరియల్ వాటర్స్ కూడా ఉంది. నీ షిప్ టెరిటోరియల్ వాటర్స్ కన్నా ముందే మునిగిపోతే నేను వదిలేసేవాడిని. టెరిటోరియల్ వాటర్స్లోకి వచ్చి మునిగిపోయింది అంటే ఇండియాకి వచ్చింది, అది ఇంపోర్ట్ జరిగిపోయింది, యూ మస్ట్ పే ద ట్యాక్స్ అంటారు. కోర్టుకి వెళ్తారు, ఇద్దరు ఫైట్ చేసుకుంటారు. కోర్టు కూడా కస్టమ్స్ వాళ్ళకి ఫేవరబుల్గానే జడ్జిమెంట్ ఇస్తుంది. పే చేయాలమ్మా. టెరిటోరియల్ వాటర్స్లోకి వచ్చి మునిగిపోయిన అది ఇండియాలోకి వచ్చినట్టే కాబట్టి యూ మస్ట్ పే ద ట్యాక్స్. అండ్ అలాగే ఎక్స్పోర్ట్లో కూడా ఇక్కడ కూడా ఒక కేసులా ఉంటుంది. టెరిటోరియల్ వాటర్స్ దాటకుండానే ఒక షిప్ మునిగిపోద్ది. వీడేమంటాడు, పోర్ట్ నుంచి అలా ఒక 5-6 అడుగులు షిప్ కదలగానే భలే ఎక్స్పోర్ట్ అయిపోయింది, షిప్ వెళ్ళిపోయింది, ఎక్స్పోర్ట్ జరిగిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ నాకు డ్యూటీ డ్రాబ్యాక్ ఇస్తుంది, గవర్నమెంట్ నాకు రీఫండ్ ఇస్తుంది, ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తారు కదమ్మా, జరిగిపోయింది అనుకుంటారు. ఆ షిప్ అక్కడ దాకా వెళ్ళి మునిగిపోద్ది అనమాట. టెరిటోరియల్ వాటర్స్ దాటదు. దాటలేదంటే ఇండియా క్రాస్ అయిందా, క్రాస్ అవ్వలేదా? క్రాస్ అవ్వలేదంటే అది ఎక్స్పోర్టే కాదు, నీకు డ్యూటీ డ్రాబ్యాక్ ఏమీ రావు. అందుకే ఇళ్ళలగానే పండగ కాదన్నట్టు షిప్ పోర్ట్ వదిలేసి వెళ్ళిపోగానే ఇది ఎక్స్పోర్ట్ అయిపోయినట్టు ఇంపోర్ట్ అయిపోయినట్టు కాదు. టెరిటోరియల్ వాటర్స్ క్రాస్ చేయడం ఈజ్ వెరీ క్రూషియల్. టెరిటోరియల్ వాటర్స్లోకి ఎంటర్ అయితేనే ఇంపోర్ట్ జరిగినట్టు, టెరిటోరియల్ వాటర్స్ దాటితేనే ఎక్స్పోర్ట్ జరిగినట్టు. అర్థమైందా? అలాగే మీకు ట్రాన్స్షిప్మెంట్ అంటే చెప్తాను, ఆల్రెడీ చెప్పాను, మీకు గుర్తుందో లేదో సరే మళ్ళీ చెప్తాను చూడండి. ట్రాన్సిట్ ఆఫ్ గూడ్స్, ట్రాన్స్షిప్మెంట్ ఆఫ్ గూడ్స్. ట్రాన్స్షిప్మెంట్. ట్రాన్సిట్ అంటే అర్థం ఏంటి అంటే మీకు ఎవరికైనా గుర్తుందారా అసలు? ట్రాన్సిట్ ఆఫ్ గూడ్స్ అంటే గుర్తుపెట్టుకోండి అమ్మా, ఒక షిప్లో కొన్ని గూడ్స్ అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి ఇండియాకి వచ్చాయి. ఆ గూడ్స్ ఇండియాలో ల్యాండ్ అవ్వలేదు, అదే షిప్లో బయటకు వెళ్ళిపోయాయి, అవుట్ ఆఫ్ ఇండియా వెళ్ళిపోయాయి. దీన్ని ట్రాన్సిట్ అంటారు. ఏమంటారు? ఫర్ ఎగ్జాంపుల్ XYZ గూడ్స్ ఉన్నాయమ్మా, ఒక షిప్లో ఈ 3 వచ్చాయి. ఇండియాలో XY గూడ్స్ దిగిపోయినాయి, ఆ షిప్తో పాటు Z అనే గూడ్స్ బ్యాంకాక్ వెళ్ళిపోయినాయి అనుకోండి. ఇప్పుడు XY ఇంపోర్టెడ్ గూడ్స్, Z ఏమో ట్రాన్సిట్ గూడ్స్. అర్థమైందా?
అంటే ట్రాన్సిట్ గూడ్స్ అంటే అర్థం ఏంటంటే ఇండియాలో దిగకుండా వచ్చిన షిప్లోనే వెళ్ళిపోతే దాని ట్రాన్సిట్ గూడ్స్ అంట. ఓకేనా, అర్థమైందా? ట్రాన్స్ షిప్మెంట్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు షిప్లో XYZ గూడ్స్ వచ్చాయి, ఎక్స్ ఏమో 3 ఇక్కడే దిగినాయి అనుకోండి అమ్మా, 3 దిగిపోయినాయి ఇండియాలో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షిప్లో చెన్నై పోర్ట్కి 3 గూడ్స్ వచ్చాయి ఒక షిప్లో, X, Y, Z. X గూడ్స్ని ఎవడైతే ఇంపోర్ట్ చేసుకున్నాడో వాడు అప్పుడే ఇంటికి తీసుకెళ్ళిపోయాడు, లేదా వేర్ హౌస్లోకి తీసుకెళ్ళిపోయాడు, ఇంపోర్ట్ జరిగిపోయింది. Y గూడ్స్ ఏం చేశారంటే వేరే షిప్లో చెన్నై నుంచి వైజాగ్ వెళ్ళి. Z గూడ్స్ ఏమైనాయి అంటే వేరే షిప్లో చెన్నై నుంచి జపాన్ వెళ్ళాయి. ఇప్పుడు ఏంటో తెలుసా అర్థం? X ఏమో ఇంపోర్టెడ్ గూడ్స్, YZ ఏమో ట్రాన్స్షిప్డ్ గూడ్స్. సార్ వై వైజాగ్లోనే ఉంది కదా, అంటే ఇండియాలోనే ఉంది కదా, అది కూడా ట్రాన్స్షిప్డ్ గూడ్స్ అవుద్దా అంటే ఒకటే గుర్తమ్మా, షిప్ మారితే ట్రాన్స్షిప్మెంట్. సింపుల్. అది ఎక్కడికి వెళ్ళిందో నీకు అనవసరం. షిప్ మారిందా ట్రాన్స్షిప్మెంట్. అది విత్ ఇన్ ఇండియా మారొచ్చు, అవుట్ సైడ్ ఇండియా మారొచ్చు. ఇండియాలోకి వచ్చి షిప్ మారింది అంటే ట్రాన్స్షిప్మెంట్. మీకు అర్థమైందా? ట్రాన్సిట్ అంటే ట్రాన్స్షిప్మెంట్ అంటే అర్థమైందా? ట్రాన్సిట్ అంటే ఏంటమ్మా, వచ్చిన షిప్లోనే వెళ్ళిపోవడం. సరే వెళ్లకుండా ఇండియాలో ఉండిపోతే ఇంపోర్ట్ అవుద్ది. సింపుల్. వెళ్లకుండా ఇండియాలో ఉంటే ఇంపోర్ట్ అవుద్ది, వెళ్ళిపోతే ట్రాన్సిట్ అవుతుంది అదే షిప్లో. అర్థమైందా? ట్రాన్స్షిప్మెంట్ అంటే ఆ షిప్లో కాకుండా వేరే షిప్లో వెళ్తే అది ఎటన్నా పోనీ, అది ఎటన్నా పోనీ, విత్ ఇన్ ఇండియా పోవచ్చు, అవుట్ సైడ్ ఇండియా పోవచ్చు, ట్రాన్స్షిప్డే అవుతుంది. ఓకేనా? ఇక్కడే కోస్టల్ గూడ్స్ అని ఉంటాయి, నేను చెప్తాను వినండి. కోస్టల్ గూడ్స్ అంటే అర్థం ఏంటంటే దీని జర్నీ అంటే డెస్టినేషన్ స్టార్టింగ్ రెండు ఇండియాలోనే అయితే దీన్ని కోస్టల్ గూడ్స్ అంటారు. అంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ వన్ ఏరియా ఇన్ ఇండియా టు అనదర్ ఏరియా ఇన్ ఇండియా ఇస్ కాల్డ్ కోస్టల్ గూడ్స్. కలకత్తా పోర్ట్ నుంచి కేరళ పోర్ట్కి వచ్చిందమ్మా, కోస్టల్ గూడ్స్. కలకత్తా పాకిస్తాన్లో ఉందా? ఇండియాలోనేగా. కేరళ ఇండియాలోనే ఉంది. దీన్ని కోస్టల్ గూడ్స్ అంటారు. ఏమంటారు? ఇది స్టార్ట్ అయింది ఇండియాలోనే, ఎండ్ అయింది ఇండియాలోనే, దీన్ని కోస్టల్ గూడ్స్ అంటారు. ట్రాన్స్షిప్డ్ గూడ్స్కి కోస్టల్ గూడ్స్కి కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. చెప్పండి నాకు, ట్రాన్సిట్ అంటే చెప్పండి. అవుట్ ఆఫ్ కంట్రీ, ఫారెన్ నుంచి ఇండియాలోకి ఒక షిప్లో గూడ్స్ వచ్చినాయి, అదే షిప్లో గూడ్స్ వెళ్ళిపోయినాయి, అది ట్రాన్సిట్. ఫారెన్ నుంచి ఇండియాలోకి కొన్ని గూడ్స్ వచ్చినాయి, కొన్ని ఇంపోర్ట్ అయినాయి, కొన్ని ఇక్కడ ఇంపోర్ట్ కాకుండా వేరే షిప్లో వేరే చోటకి వెళ్ళిపోయినాయి. ఆ వేరే చోట ఎక్కడన్నా కావచ్చు, ఆ వేరే చోట అనేది ఇండియా కావచ్చు, అవుట్ సైడ్ ఇండియా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇవి ట్రాన్స్షిప్డ్ గూడ్స్. మరి కోస్టల్ గూడ్స్ అంటే, కోస్టల్ గూడ్స్కి కస్టమ్స్కి సంబంధం ఉందా అంటే లేదు. కోస్టల్ గూడ్స్కి కస్టమ్స్కి సంబంధం లేదు, ఎందుకంటే దాని జర్నీ స్టార్ట్ అయింది ఇండియాలోనే, ఎండ్ అయింది ఇండియాలోనే, కాబట్టి దేర్ ఈజ్ నో ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్. అర్థమైంది? కోస్టల్ గూడ్స్. ఓకే, నెక్స్ట్ కస్టమ్స్ స్టేషన్ అని అంటారమ్మా. కస్టమ్స్ స్టేషన్ ఈజ్ ఏ బిగ్ వర్డ్. అలాగే కస్టమ్స్ పోర్ట్, అర్థమైందా? కస్టమ్స్ పోర్ట్ అంటే షిప్ పోర్ట్ కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు కస్టమ్స్ పరిధిలో ఉండేటువంటి కస్టమ్స్ ఏరియా, కస్టమ్స్ పరిధిలో ఉండేటువంటి పోర్ట్లు, ఏరియాలు, బస్ స్టాండ్లు అన్నీ కలిపి కస్టమ్స్ స్టేషన్ అంటారు. సార్ బస్ స్టాండ్లు ఎందుకు ఉంటాయి సార్ కస్టమ్స్ వాళ్ళ పరిధిలో? ఉంటాయమ్మా. నేపాల్ నుంచి ఇండియాకి ఏముంది మరి? నేపాల్ ఇండియాలో ఉందా? నేపాల్ ఈజ్ ఎ సపరేట్ కంట్రీ. నేపాల్కి ఇండియాకి బోర్డర్ తెలుసా మీకు? బస్సులే తెగ తిరిగేస్తూ ఉంటారు. అదేరా మీకు నూడిల్స్ చేసి పెడుతుంటారు కదరా, వాళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారు మరి? చాలామంది నేపాల్ నుంచి వస్తారు, కొంతమంది అస్సాం అటువైపు నుంచి కూడా వస్తారు, అది వేరే విషయం. మనకు ఆర్డర్ చేసిందే బాగుంటుంది, లోకల్ వాళ్ళు చేస్తే బాగోదు. నువ్వు ఏదో తేడా చేసావు, నువ్వు నీ కళ్ళు ఎందుకు ఇలా ఉన్నాయి, ఇలా ఉంటే బాగుంటాయి కదా, ఎక్కడటా హెడ్లైట్లు. ఆడైతేనే బాగా చేస్తాడు అన్న, అదే వాడి చెమట పట్టదు కదా అంటారు. మన నేపాల్ అనేది ఇండియాలో కాదు కదా, మన మేజర్ రుద్రాక్షలు అన్ని నేపాల్ నుంచే, అంటే ఒరిజినల్ అయితే అక్కడ నుంచే తెచ్చుకుంటారు, ఇంపోర్ట్ చేసుకుంటారు ఒరిజినల్ అయితే. అలాగే చాలా టెంపుల్స్ మనకి నేపాల్లో ఇదే 100% హిందూ కంట్రీ, 100%. సో చాలామంది టూరిస్టులు ఇండియా నుంచి నేపాల్ వెళ్తారు, నేపాల్ నుంచి ఇండియా వస్తారు,
రెగ్యులర్గా జరిగేది అది. ల్యాండ్ మాస్ బార్డరే, వాళ్ళకి మనకి మధ్యలో ఏమి షిప్ అదే మీన్ సముద్రం లేదు. అలాగే పాకిస్తాన్కి మనకు కూడా అంతే కదమ్మా. అఫ్ కోర్స్ సీ ఉంది, ల్యాండ్ బార్డర్ కూడా ఉంది. బంగ్లాదేశ్కి మనకు కూడా అంతే. వెస్ట్ బెంగాల్ టు బంగ్లాదేశ్ వెళ్ళారనుకోండి, మీరు ట్రైన్లో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, సైకిల్ వేసుకొని పోవచ్చు, బైక్ వేసుకొని వెళ్ళొచ్చు. చాలామంది డైలీ లేబర్ బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి పనులు చేసుకుని సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోతారు, బంగ్లాదేశ్కి వెళ్ళిపోతారు. అలాగే చాలామంది వెస్ట్ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ వెళ్ళి అక్కడ పనులు చేసుకొని మళ్ళీ ఇక్కడికి ఇంటికి వచ్చేస్తారు. డైలీ వాడు అప్ అండ్ డౌన్ చేస్తుంటాడు, బంగ్లాదేశ్ టు ఇండియా, బంగ్లాదేశ్ టు ఇండియా. ఏం పెద్ద సూపర్ డూపర్ ఇదేం కాదు, అది పెద్ద కంట్రీ మళ్ళీ దిక్కు మనకి. సో మనకి చాలా కంట్రీస్తో ల్యాండ్ బోర్డర్ ఉంది, సీ బోర్డర్ ఉంది, ఎయిర్ ఆటోమేటిక్గా ఉంటుంది. సో కస్టమ్స్ వాళ్ళ పరిధిలో ఉండేటువంటి బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్, సీ పోర్ట్స్, ఇవన్నీ అదే కస్టమ్స్ పోర్టు, కస్టమ్స్ స్టేషన్ అంటారు. కలిపి కట్టుగా అనాలంటే కస్టమ్స్ ఏరియా అనొచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే. గూడ్స్ అంటే అర్థం ఏంటంటే గూడ్స్ ఇంక్లూడ్స్ ఎవ్రీ మూవబుల్ ప్రాపర్టీ అమ్మ. అందులో కాకపోతే షిప్లో కానీ ఫ్లైట్లో కానీ కన్సంప్షన్ కోసం తెచ్చినవి కాకుండా ఉన్నవి ఏవైనా గూడ్సే. సార్ షిప్లో కన్సంప్షన్కి లేదా ఫ్లైట్లో కన్సంప్షన్కి ఏం చేస్తారు? ఫుడ్ తెస్తారు, ఫ్యూయల్ తెస్తారు, అలాగే మన ఈ లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదమ్మా, అవి చేస్తారు. రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్కి కొన్ని ఎక్విప్మెంట్స్ తెచ్చుకుంటారు. ఇవన్నీ కూడా గూడ్స్ కిందకి రావు. ఇవి కాకుండా మిగిలినవన్నీ కూడా గూడ్సే. గూడ్స్ ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరూ వినండి జాగ్రత్తగా. ఇండియాలోకి నువ్వు ఎంటర్ అవుతున్నావు అంటే నీది షిప్ అయినా, బస్ అయినా, లారీ అయినా, ఫ్లైట్ అయినా, నువ్వు ఐజిఎం ఫైల్ చేయాలి. ఈ ఐజిఎం పేరే బిల్ ఆఫ్ ఎంట్రీ. ఐజిఎం అంటే ఏదో అనుకోవద్దు, బిల్ ఆఫ్ ఎంట్రీ. ఐజిఎం అంటే ఇంపోర్ట్ జనరల్ మేనిఫెస్ట్. ఏంటన్నా? ఇంపోర్ట్ జనరల్ మేనిఫెస్ట్. దీనికి ఇంకో ముద్దు పేరే బిల్ ఆఫ్ ఎంట్రీ. ఇందులో ఏం చెప్పాలో తెలుసా? నువ్వేం తెస్తున్నావో చెప్పాలి, నీ షిప్లో ఏమేమి ఉన్నాయో డీటెయిల్గా చెప్పాలి. సార్ షిప్ అంటే చాలా పెద్దగా ఉంటుంది కదా, అందులో అన్ని బాక్సులు కేక్ ముక్కల్లా ఉంటాయి కదా, మరి అందులో ఏమున్నాయో కెప్టెన్ అని లెక్కేసుకొని చెప్తాడా? నో, వాడికి ఏం పని లెక్కేసుకొని చెప్పడానికి. షిప్ ఎప్పుడైనా పోర్ట్లో లోడ్ అయ్యేటప్పుడే ఆ బాక్సులని ఒకదాని మీద ఒకటి పెడుతుంటారు కదమ్మా, అప్పుడే అందులో ఏమున్నాయో తెలుసుకునే చూసుకుంటారు వాళ్ళు. అంతేగాని ఇంపోర్ట్ చేసుకున్నాడు అంటే ఒక కంట్రీలోకి ఎంటర్ అప్పుడు లెక్కేసుకోరు వాడు. అప్పుడు కాదు లెక్కేసుకునేది, ఎక్కించుకునేటప్పుడే మొత్తం అంతా ఏం గూడ్స్ వస్తున్నాయి, ఏమైనా మొత్తం అంటే రైసా, వీటా, పెట్రోలా, ఐరన్ ఓరా, కోలా, అర్థమైంది, పెట్రోల్ కాదులే సారీ, క్రూడ్ ఆయిలా, ఇలా రకరకాలు ఉంటాయి. అవన్నీ తెలుసుకునే వాళ్ళు లోడ్ చేసుకుంటారు. లోడ్ చేసుకుని ఒక కంట్రీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ కంట్రీ యొక్క కస్టమ్స్ వాళ్ళకి ఏం చేస్తారు? బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేసేస్తారు. విత్ ఇన్ మినిట్స్లో అయిపోద్ది బిల్ ఆఫ్ ఎంట్రీ. ఆన్లైనే అంతా. ఒకప్పుడు ఆఫ్లైన్ ఉండేది, ఇప్పుడంతా ఆన్లైనే. అర్థమైందా? షిప్లో వాళ్ళకి సపరేట్గా ఇంటర్నెట్ ఇది ఏమంటారు, రేడియో కమ్యూనికేషనా? కాదు, ఏదో టెక్నాలజీ దాన్ని వాడతారు వాళ్ళు. ఓషనోగ్రఫీలో అంటార్క్టికా ఉందమ్మా, అక్కడ ఏమైనా జియో వస్తుంది అనుకుంటున్నారు మీరు? కాదు కదా, అక్కడ వాళ్ళు సంథింగ్ ఆ పేరు గుర్తు రావట్లేదు, ఆ టెక్నాలజీ యూజ్ చేసుకుని డేటా ట్రాన్స్మిట్ చేసుకుంటూ ఉంటారు. అఫ్కోర్స్ సముద్రం ఏమీ అంత ఇదేం కాదమ్మా. అక్కడ ఇప్పుడు సముద్రంలో చాలా ఇంటర్నెట్ కేబుల్స్ ఉంటాయి, తెలుసా మీకు అసలు? క్రూడ్ ఆయిల్ కేబుల్స్, ఇంటర్నెట్ కేబుల్స్. ఇప్పుడు డేటా సెంటర్స్ ఉంటాయి కదమ్మా, మైక్రోసాఫ్ట్ వాళ్ళది, అమెజాన్ వాళ్ళది, వాళ్ళందరూ సముద్రంలోనే పెట్టుకుంటారు వాళ్ళు డేటా సెంటర్ అంతా. ఎందుకంటే అది విపరీతమైన హీట్ ప్రొడ్యూస్ చేసి, ఇప్పుడు ఇదో బుడబొక్కల సిబిఐ ఉందిరా, పొద్దు నుంచి క్లాస్ అయితే హీట్ ఎక్కదా? హీట్ అవుదా? మరి ఇంత చిన్న సిపియూనే హీట్ అయితే క్లౌడ్ కంప్యూటింగ్లో కొన్ని లక్షల కోట్ల కంప్యూటర్స్కి సంబంధించిన డేటా ఉండేటువంటి ఆ ప్రాసెసింగ్, మరి అది ఎంత హీట్ అవుతుంది? మరి అది హీట్ అయి పేలకుండా ఉండాలంటే నీళ్ళలో ఉండాలి. అందుకే సముద్రంలో పెడతారు వాళ్ళు. మీకు తెలుసో లేదు, చూడలేదు ఎప్పుడు నెట్లో ఎప్పుడు అంటే రియల్గా ఎవరో చూడలేదులే, నేను కూడా చూడలేదు. నెట్లో ఉంటాయమ్మా దీనికి సంబంధించి, వెతుక్కోండి. ఇలాంటివైనా అప్పుడప్పుడు చూడండి, అట్లీస్ట్ కొంచెం అన్న ఎక్సైటింగ్గా ఉంటుంది. అంతసేపు ఆ వెబ్ సిరీస్లు, దిక్కుమాలిన సినిమాలు ఇవి కాకుండా. సరే మంచిది, బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేయాలి ఎవరైనా. ఆ లారీ అయినా, బస్ అయినా, ట్రైన్ అయినా, ఫ్లైట్ అయినా, షిప్ అయినా వచ్చేటప్పుడు ఒక కంట్రీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ కంట్రీ యొక్క కస్టమ్స్ వాళ్ళకి ఏం ఫైల్ చేయాలి?
ఇంపోర్ట్ జనరల్ మేనిఫెస్ట్ అంటే బిల్ ఆఫ్ ఎంట్రీ. ఎందుకో తెలుసా ఫైల్ చేయాలి? అది ఫైల్ చేసి అది ఫైల్లో అంటే అందులో డేటా ఏంటంటే నీ షిప్లో ఏం తెస్తున్నావు, నీ ఫ్లైట్లో ఏం తెస్తున్నావు, నీ బస్సులో ఏం తెస్తున్నావు అది ఉంటుంది అనమాట. అందులో ఏమాత్రం నువ్వు తేడా చేసావు అనుకో, అంటే ఏదైనా నీ దగ్గర ఉన్న ఎక్స్ట్రా గూడ్స్ని ఐజీఎంలో మెన్షన్ చేయలేదనుకో సివియర్ క్రైమ్ అవుతుంది, నేను అరెస్ట్ చేస్తారు, ఇమ్మీడియట్గా అరెస్ట్ చేస్తారు, క్రిమినల్ కేసు పెడతారు. అందుకే 1కి 10 సార్లు చెక్ చేసుకుని కొన్ని ఎక్కువ గూడ్స్ ఉన్నాయన్నా పెట్టుకుంటారు తప్ప తక్కువ ఉన్నాయని చెప్పరు. ఎందుకంటే తక్కువ ఉంటే ఇమీడియట్గా కస్టమ్స్ వాళ్ళు నీ మీద కేసు ఫైల్ చేస్తారు కాబట్టి. అర్థమైందా? వెరీ డేంజరస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడే కొన్ని టర్మ్స్ మీకు వస్తాయి. జెట్ శామ్, ఫ్లోట్ శామ్, వ్రెక్, డెల్రిక్ట్ అని. అర్థమైందా? డెల్రిక్ట్ అంటే అర్థం షిప్ మునిగిపోవడం, వ్రెక్ అంటే అర్థం షిప్ ముక్కలై మునిగిపోవడం, జెట్ శామ్ అంటే అర్థం సీలో తుఫాన్లు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే కొన్ని గూడ్స్ని షిప్ని లైట్ వెయిట్ చేసి కొన్ని కోల్పోయి మిగిలిని కాపాడుకోవడం కోసం, అంతా ఉంటే మొత్తం పోద్ది, సో కొన్ని కోల్పోయి కొన్ని ఇది పెట్టుకోవడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని గూడ్స్ని సముద్రంలో పడేస్తారు, అదే జెట్ శామ్. ఫ్లోట్ శామ్ అంటే అర్థం ఏంటంటే కొన్ని గూడ్స్ నేచర్ నీటి మీద తేలుతూ ఉంటాయి, కొన్ని గూడ్స్ అన్నీ కాదు, కొన్ని గూడ్స్ అలా ఏమన్నా కొన్ని గూడ్స్ ఏమన్నా సముద్రం తీరానికి కొట్టుకొస్తే, సముద్రం ఏది ఉంచుకోదు కదమ్మా, మీకు తెలుసో లేదో. ఇప్పుడు ఒక మనిషి సముద్రంలో చచ్చిపోయాడు అనుకోండి, వాడు 4 రోజులకో 5 రోజులకో 6 రోజులకో ఏదో ఒక తీరానికి వస్తాడు, ఎక్కడ మునిగిపోయాడు అక్కడికే రాడు. ఇదే ర్యాపిడో కాదు, గూగుల్ మ్యాప్స్ ఉండి ఎక్కడెక్కి ఇక్కడ తీసుకున్నాను ఇక్కడికే వస్తానని కాదు. ఇప్పుడు వైజాగ్ బీచ్లో చాలామంది చచ్చిపోతారమ్మా, చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారులేండి, నేను ఊరికే అనట్లేదు. వాళ్ళు ఆ బెల్ట్లో ఎక్కడో చోట దొరికేస్తారు, భీమిలి నుంచి ఆ పోర్టుకి వెళ్ళే దారిలో ఎక్కడో చోట ఒక 2-3 రోజుల్లో సముద్రం కక్కేస్తుంది. సముద్రం ఏం దాచుకోదు లోపల. ఇలాంటి తీసుకున్నది ఏది మళ్ళీ బయటకు వచ్చేస్తుంది, అప్పటికి వాళ్ళు చచ్చిపోయి ఉంటారు, అది వేరే విషయం. అట్లా అనమాట. సో తీరానికి కొట్టుకొస్తాయి కొన్ని. కస్టమ్స్ వాడు ఈ శవాల మీద పేలాలు ఎరుకునేవాడు అనమాట. గూడ్స్ వచ్చినాయి కదా అంటే వచ్చినాయి కదా అని చెప్పి నీకేమీ రిబేట్లు ఏమి ఇవ్వడు. ఒకవేళ పొరపాటు నీ గూడ్స్ ఏమైనా తీరానికి కొట్టుకొచ్చినాయి అనుకో, ఇదిగో నీ గూడ్స్ వచ్చినాయి, కస్టమ్స్ డ్యూటీ కట్టి నీ గూడ్స్ తీసుకెళ్ళాను అంటే, నీకు అక్కర్లేకపోతే వదిలేసుకో, నీ గూడ్స్ కావాలంటే డ్యూటీ కట్టి తీసుకెళ్ళి, అట్లా ఉంటుంది అన్న. అర్థమైందా? ఎందుకంటే నమ్మ ఇలాంటివి పెట్టింది. ఇప్పుడు మీరు ఛత్రపతి సినిమా చూసుంటారు. ఛత్రపతి సినిమాలో హీరో ఏం చేస్తాడు, ఆ విలన్ వాళ్ళు ఏం చేస్తారు, గూడ్స్ అన్ని కూడా సముద్రంలో పడేస్తారు, వాళ్ళే కావాలని పడేస్తారు, కింద దాచేస్తారు. కస్టమ్స్ వాళ్ళు వచ్చి వెతుక్కున్నప్పుడు ఏముండదు, అక్కడ ఫైట్ ఉంటుంది, ప్రభాస్ ఇంట్రొడక్షన్ అదే ఫైట్ ఉంటుంది. తర్వాత ఆ షిప్ కింద దాస్తారు గూడ్స్, ప్రభాస్ వచ్చి గూడ్స్ని తెస్తాడు కదా, అట్లా అనమాట. కావాలనే పడేస్తారు గూడ్స్ని. అందుకే ఏం చేస్తారంటే కస్టమ్స్ వాళ్ళు అది కూడా వదలరు. ఒకవేళ పడిపోతే ఓకే నో ప్రాబ్లం, పడేసి మళ్ళీ తిరిగి వచ్చినాయి అంటే వాటి మీద నువ్వు కస్టమ్స్ డ్యూటీ కట్టాల్సిందే. సార్ తిరిగి వచ్చిన విషయం కస్టమ్స్ వాళ్ళు తెలియపోతే సార్ తీసుకెళ్ళి వాడుకో, ఎవరు వద్దన్నారు. అదే కస్టమ్స్ వాళ్ళు తెలిసిందనుకో తిరిగి వచ్చినాయి అని, డ్యూటీ కట్టాల్సిందే. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ బేసిక్స్ అనమాట. బేసిక్స్లో మనం ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంటుంది, పిల్ఫరేజ్ గురించి ఒకటి ఉంటుంది. అంటే గూడ్స్ ఎప్పుడైనా వాటి యొక్క వాల్యూ కోల్పోయినప్పుడు లేదా దొంగతనం జరిగినప్పుడు కస్టమ్స్ వాళ్ళ అథారిటీలో డెఫినెట్లీ వాళ్ళు రేట్ తగ్గిస్తారు. అంటే ఎంత పర్సెంటేజ్ అయితే వాల్యూ డిగ్రేడ్ అయిపోయిందో దాని మీద వాళ్ళు రేట్ని తగ్గించడం జరుగుతుంది అనమాట, రిడక్షన్. ఇదిగోండి, నో డ్యూటీస్ లెవియబుల్. సెంట్రల్ అదే కదా ఉంది, నో డ్యూటీస్ లెవియబుల్ ఎప్పుడు, ఇఫ్ గూడ్స్ ఆర్ పిల్ఫర్డ్ అంటే దొంగతనం జరగడం, పిల్ఫరేజ్ దొంగతనం జరిగి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 100 ఐఫోన్స్ ఇంపోర్ట్ చేసుకున్నావు, అందులో ఒక 10 ఐఫోన్లు పోయినాయి, 90 ఐఫోన్ల మీద డ్యూటీ కడితే సరిపోతుంది. కాకపోతే రూల్ ఏంటో తెలుసా, ఆ దొంగతనం కస్టమ్స్ వాళ్ళ పరిధిలో ఉన్నప్పుడు జరగాలి, వేర్ హౌస్లో ఉన్నప్పుడు జరగకూడదు. అట్లా కాదు, కస్టమ్స్ వాళ్ళు వేర్ హౌస్కి వెళ్ళే ముందు అసెస్ చేస్తారు, గూడ్స్ని వాల్యూ అసెస్ చేయడానికి ఒక 2-3 రోజులు టైం పడుతుంది. మీరు ఒక్కళ్ళే ఉంటారేంటమ్మా, ఇంపోర్టర్స్ బోల్డ్ మంది ఉంటారు. సో ఈ 2-3 రోజుల్లో ఏమైనా జరిగినాయి అనుకోండి దొంగతనాలు గట్రా అట్లాంటివి, అప్పుడు నీకు ట్యాక్స్ రిబేట్ ఇస్తారు, డ్యూటీ రిబేట్ ఇస్తారు, తగ్గించి కట్టమ్మా చాలా ఉంటుంది.
అలాగే రెడ్యూస్డ్ డ్యూటీ ఆన్ డ్యామేజ్డ్ గూడ్స్, ఒకవేళ డ్యామేజ్ అయినా కూడా తగ్గిస్తారు. మూడోది రిలింక్విష్మెంట్ ఆఫ్ టైటిల్ ఆన్ ద గూడ్స్. రిలింక్విష్మెంట్ అంటే వదిలేయడం, టైటిల్ అంటే ఓనర్షిప్. గూడ్స్ నాకు వద్దని చెప్పి వదిలేసావు అనుకోరా, అసలే లేదు మొగుడా అంటే పెసరపప్పు ఉండవే పెళ్ళం అన్నట్టు. అసలు నీ గూడ్సే వద్దంటే ఇంకా ట్యాక్స్ ఎందుకు కడతావు, డ్యూటీ ఎందుకు కడతావు నువ్వు? నేను ఇంపోర్ట్ చేస్తున్నా గూడ్స్, కస్టమ్స్ వాళ్ళు వచ్చి గూడ్స్ తీసుకెళ్ళండి డ్యూటీ కట్ అన్నారు. నాకు గూడ్స్ వద్దు, నువ్వు వద్దు, నీకు దండవరా బాబు అన్న. బాబు నీకు దండవరా బాబు వద్దని చెప్పేసాం, నాకు అసలు గూడ్సే వద్దన్నాం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వేలం పాటేసుకుని అమ్మేసుకుంటారు, అయిపోయింది. నేనేం ట్యాక్స్ డ్యూటీ కట్టాల్సిన అవసరం లేదు. నాలుగోది రెమిషన్ ఆన్ డ్యూటీ ఆన్ డెస్ట్రాయిడ్ గూడ్స్. మీకు ఇది తెలిసింది, డెస్ట్రాయ్ అయిపోతాయి గూడ్స్. దాని మీద ఒక చిన్న ఏదో ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు చూడండి. అదిగోండి, వాల్యూ ఆఫ్ ద గూడ్స్ బిఫోర్ డ్యామేజ్ ఎంతమ్మా? అక్కడ కనబడట్లేదా మీకు? ఎంత ఉంది? 1 lakh. డ్యూటీ లైబిలిటీ ఎంత బిఫోర్ డ్యామేజ్? 10,000, అంటే 10% అనమాట. వాల్యూ ఆఫ్ గూడ్స్ ఆఫ్టర్ డ్యామేజ్ ఎంత? ₹1,00,000 విలువైన గూడ్స్ 40,000కి వచ్చేసాయి, అంటే 60% వాల్యూ డిప్రిషియేట్ అయిపోయింది. డ్యూటీ కూడా 60% డిప్రిషియేట్ అయిపోద్ది. 10,000 డ్యూటీలో 60% పోయిందంటే 6,000 పోయింది, 10లో 6 పోయిందంటే 4,000, అంతే, సింపుల్. అర్థమైందా? అట్లా. దీని తర్వాత ఇదే బేసిక్స్ అమ్మ, ఇదే ఇంపార్టెంట్. ఇదిగోండి, కస్టమ్స్ టారిఫ్ యాక్ట్ వస్తుంది. ఇందులో ఫస్ట్ షెడ్యూల్ టాక్స్ అబౌట్ ఇంపోర్ట్, సెకండ్ షెడ్యూల్ టాక్స్ అబౌట్ ఎక్స్పోర్ట్. ఓకే, ఇప్పుడు టైప్స్ ఆఫ్ డ్యూటీస్ చూద్దాం. ఇదిగోండి, పాత సిలబస్ వాళ్ళకైతే ఇంపోర్ట్ డ్యూటీస్, ఎక్స్పోర్ట్ డ్యూటీస్ రెండింటి మీద మీకు సిలబస్లో ఉండేవి. కానీ అక్కడ ఏముంది, మీకు ఓన్లీ 5 మార్కుల టాపికే కదమ్మా, దీనికి ఓన్లీ ఉన్నదల్లా ఓన్లీ ఇంపోర్ట్ డ్యూటీస్ మాత్రమే ఉన్నాయి, ఎక్స్పోర్టివ్ లేవు. కాబట్టి మీరు చదవాల్సిన అవసరం లేదు, మీరు చదువుదామన్నా మీ సిలబస్లో లేవు. సో ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఏ డ్యూటీస్ వస్తాయి? ఫస్ట్ బీసీడీ వస్తుంది, బేసిక్ కస్టమ్స్ డ్యూటీ. ప్రాబ్లంలో ఇస్తే ఇచ్చిన రేట్ తీసుకోవాలి, ఇవ్వకపోతే 10%. డ్యూటీ ఫస్ట్ లెవీ చేసేది బీసీడీఏ. బీసీడీ మీన్స్ ఎంత పర్సెంటేజ్? ఇస్తే ఇచ్చిన రేట్ ఇవ్వకపోతే 10%. ఇచ్చినా ఇవ్వకపోయినా బీసీడీ మీద ఒకటి లెవీ చేయాలి, అదే సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్, SWS. ప్రాబ్లంలో చెప్పినా చెప్పకపోయినా SWS లెవీ చేయాల్సింది. దీని రేట్ ఎంత అంటే ఫిక్స్డ్ 10%. దీని రేట్ ఎంతమ్మా? 10% ఫిక్స్డ్. ఫస్ట్ ఏ డ్యూటీ లెవీ చేస్తారు? బీసీడీ, బేసిక్ కస్టమ్ డ్యూటీ. దీని ఎంత రేట్? 10% నేను చెప్పాలా, ఇస్తే ఇచ్చిందే తీసుకోవాలి, ఏ పోతే 10 తీసుకోవాలి. అర్థమైందా? బీసీడీ మీద చెప్పినా చెప్పకపోయినా ఒకటి లెవీ చేయాలి, ఒక సర్చార్జ్ లెవీ చేయాలి, దాని పేరే సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్. ఇదంతా 10% లెవీ చేయాలి. ఓకేనా? తర్వాత బేసిక్ కస్టమ్ డ్యూటీ తర్వాత మధ్యలో 4 ఉంటాయమ్మా, ప్రొటెక్టివ్ డ్యూటీ, సేఫ్ గార్డ్ డ్యూటీ, CVD, యాంటీ డంపింగ్ డ్యూటీ అని. ఇది డిపెండింగ్ అపాన్ ద నేచర్. యాక్చువల్లీ మీకు ప్రాబ్లమ్స్ యాంటీ డంపింగ్ డ్యూటీ మీద ఒక్కటే ఉంది, కానీ మిగతా ప్రాబ్లమ్స్ లేవు. ఓల్డ్ సిలబస్ వాళ్ళకైతే సేఫ్ గార్డ్ డ్యూటీ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డెవలప్డ్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ, మీకు ఇచ్చిన కస్టమ్స్ మెటీరియల్లో, ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్లో డెవలప్డ్, డెవలపింగ్ అని కొన్ని ఉంటాయి, అవి మీరు చదవక్కర్లా, ఎందుకంటే మీ సిలబస్లో తీసేశాడు కాబట్టి. ఓల్డ్ సిలబస్లో ఉన్నాయి అవి. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రొటెక్టివ్ డ్యూటీ ఎప్పుడు లెవీ చేస్తారంటే ఏదైనా ఒక పర్టికులర్ ఇన్సిడెంట్లో పర్టికులర్ ఇండస్ట్రీస్ని కాపాడడం కోసం, లోకల్ పీపుల్ యొక్క ఇండస్ట్రీస్ కాపాడడం, ఇంట్రెస్ట్లు కాపాడడం కోసం ప్రొటెక్టివ్ డ్యూటీ లెవీ చేయొచ్చు. ఎవరంటే కస్టమ్స్ టారిఫ్ యాక్ట్ ప్రకారం. కస్టమ్స్ అంటే ఎవరి కంట్రోల్? సెంట్రలా స్టేటా? సెంట్రల్. నెక్స్ట్ సేఫ్ గార్డ్ డ్యూటీ, ఇది కూడా సేమ్, ఇండస్ట్రీస్ని ప్రొటెక్ట్ చేయడానికి వాడతారు. కాకపోతే ఇది రకరకాల దీన్ని బట్టి ఉంటుంది, మీకు సిలబస్లో లేదు, అయినా 1 minute చెప్పేస్తాను, గుర్తుపెట్టుకోగలిగితే పెట్టుకోండి, లేదంటే మర్చిపోండి, నో ఇష్యూస్, సిలబస్లో లేదు కాబట్టి. సేఫ్ గార్డ్ డ్యూటీ ఎప్పుడు లెవీ చేస్తారంటేనమ్మా, ఇండియా ఏ కంట్రీ, డెవలప్డా డెవలపింగా? ఎప్పటి నుంచో డెవలపింగే. ఇండియా ఈజ్ అ డెవలపింగ్ కంట్రీ కాబట్టి నువ్వు ఒక డెవలప్డ్ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే నిన్నేమన్నారు? నీకన్నా మెరిట్ స్టూడెంట్ దగ్గర డౌట్ క్లారిఫై చేయించుకుంటే నిన్ను ఎవరైనా తిడతారా? అదే నీలాంటి ఒక బోగ్గాడు ఉన్నాడు,
వాడు జోగే నువ్వు జోగే, జోగి జోగి రాసుకుంటే బూడిదే. నువ్వు డెవలపింగ్ కంట్రీ, పైపెచ్చి నువ్వు పోయి ఇంకొక డెవలపింగ్ కంట్రీ దగ్గర ఇంపోర్ట్ చేసుకుంటున్నావు అనుకో, సెంట్రల్ గవర్నమెంట్ ఊరుకోదు. ఏమంటుందో తెలుసా? ఆ సంవత్సరంలో ఎన్నైతే ఇంపోర్ట్స్ జరిగాయో ఆ ఇంపోర్ట్స్లో 3% కన్నా తక్కువ ఉంటే ఏమనరు. టోటల్ దానికన్నా 3% కన్నా తక్కువ ఉంటే ఏమనరు, పర్లేదులే అంటారు. అదే 3% కన్నా దాటింది అనుకోండి, వెంటనే సేఫ్ గార్డ్ డ్యూటీ లెవీ చేసేస్తారు. ఎంత లెవీ చేయాలో వాళ్ళ ఇష్టం. కేజీకి ఎంతని పెట్టవచ్చు, లీటర్కి ఎంతని పెట్టవచ్చు, ఎంతైనా పెట్టవచ్చు. ఇది ఒక డెవలపింగ్ కంట్రీ అయితే. అలా కాకుండా సో మెనీ డెవలపింగ్ కంట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ డెవలపింగ్ కంట్రీ అనుకోండి, ఇంకోటి డెవలపింగ్ కంట్రీ తీసుకోండి, వియత్నాం డెవలపింగ్ కంట్రీ అనుకోండి, బ్యాంకాక్ ఒక డెవలపింగ్ కంట్రీ అనుకోండి. ఇలా చాలా డెవలపింగ్ కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అది 9% కన్నా దాటింది అనుకోండి, అప్పుడు కూడా సేఫ్ గార్డ్ డ్యూటీ పడుతుంది. జాగ్రత్తగా వినండి. ఒక కంట్రీ అయితే లిమిట్ 3%, అన్ని కంట్రీస్ అయితే లిమిట్ 9%. సరే, ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఆ సంవత్సరంలో అప్పటిదాకా ఎన్ని ఇంపోర్ట్స్ అయినా చూస్తారా, అందులో పర్సంటేజ్ నువ్వు ఎంత ఇంపోర్ట్ చేసుకుంటున్నావు చూస్తారు. వితిన్ 3 ఉందనుకో ఏమనరు, ఆర్ వితిన్ 9 ఉందనుకో ఏమనరు. దాటిందంటే సేఫ్ గార్డ్ డ్యూటీ వేస్తారు. సార్ నేను బంగ్లాదేశ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను సార్, 3% కన్నా తక్కువ ఉంది, సేఫ్ గార్డ్ డ్యూటీ వేయలేదు, కరెక్టే, బాగుంది, నేను ఏమనట్లేదు కదా అని చెప్పి మళ్ళీ ఇంపోర్ట్ చేసుకున్నా, ఈసారి 3% దాటిపోయింది, ఇప్పుడు ఎలా లెవీ చేస్తారు? ఇప్పటి నుంచి ఎవరు ఇంపోర్ట్ చేసుకున్నా సేఫ్ గార్డ్ డ్యూటీ లెవీ చేస్తారు. నువ్వు ఇంకొకడు, ఎందుకంటే ఆ ట్రాన్సాక్షన్ లిమిట్ అయిపోయింది కదా 3%. ఎలా చేయరు? ఒక్కొక్కడికి 3% కాదు. అందుకే ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నా, ఒక్కొక్కడికి 3% కాదు, ఆ సంవత్సరంలో 3%. అందుకే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ లిమిట్స్లో ఇంపోర్ట్ చేసేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ క్లారిటీ చెప్తున్నా, యాక్చువల్లీ ఇది మీకు అవసరం లేదు, బట్ నాలెడ్జ్ పర్పస్ కోసం చెప్తున్నా. మనది ఏ కంట్రీ? ఇండియా డెవలపింగ్ కంట్రీ. నువ్వు ఒక డెవలప్డ్ కంట్రీ నుంచి తెచ్చుకుంటుంటే ఎవరేమనరు, నో లిమిట్స్, పర్సంటేజ్ లేవు. అదే డెవలపింగ్ కంట్రీ నుంచి నువ్వు తెచ్చుకుంటున్నావు అనుకో, అర్థమవుతుందా? అప్పటిదాకా ఆ కంట్రీ నుంచి ఏమన్నా తెచ్చుకున్నారా ఎవరైనా చూస్తారు. తెచ్చుకోలేదండి, ఓకే తెచ్చుకున్నారండి, అయితే అప్పటిదాకా జరిగిన టోటల్ ఇంపోర్ట్లో ఈ వాల్యూ ఎంతో చూస్తారు. 3% కన్నా ఎక్కువ ఉంటే సేఫ్ గార్డ్ డ్యూటీ వేసేస్తారు, 3% కన్నా తక్కువ ఉంటే వేయరు. రూల్ నెంబర్ 1. ఇది ఒక కంట్రీకి అయితే. మల్టిపుల్ కంట్రీస్ నుంచి అయితే ఆ 3% లిమిట్ కాస్త ఎంత అవుద్ది? 9 అవుద్ది, అంతే. అఫ్ కోర్స్ మీకు సిలబస్లో లేదు సేఫ్ గార్డ్ డ్యూటీ, నాలెడ్జ్ పర్పస్ కోసం చెప్తున్నాం అంతే, ఓకేనా? పాత వాళ్ళకు ఉండేది, మీకు లేదు. మూడోది కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ, సివిడి అంటారు. సివిడి ఓన్లీ ఒక్క కేసులోనే అప్లికబుల్ అయిద్దమ్మా. ఏంటి ఆ కేసు అంటే, ఇఫ్ ఫారెన్ సప్లయర్ ఈజ్ సప్లయింగ్ గూడ్స్ టు యూ ఎట్ సబ్సిడైజ్డ్ రేట్స్. కిలో రైస్ ఎంత? 60 రూపాయల దాకా ఉంది. కేజీ రైస్ ఎంత ఉందమ్మా? 60 రూపాయల దాకా ఉంది, నార్మల్ క్వాలిటీ. పోనీ 50 రూపాయలు ఉంది, పోనీ 40 రూపాయలు ఉందిరా, ఓ కొట్టు చేస్తారు, 40 రూపాయలు ఉందనుకోండి. అదే రేషన్ షాప్కి వెళ్ళి రైస్ ఎంత కేజీ? రూపాయి 2 రూపాయలు ఉంటుంది, అంతే కదా. రూపాయా? రూపాయి బియ్యం అనుకోండి. మరి అక్కడ ఎందుకు రూపాయికి దొరుకుతుంది? రూపాయికి ఇస్తున్నారు కదా అని చెప్పి 10 బస్తాలు అడిగి తెస్తారా? నీకు లిమిట్ ఉంటుంది. అలా ఇక్కడ కూడా ఒకవేళ ఫారెన్ సప్లయర్ నీకు సబ్సిడీలో గూడ్స్ ఏమైనా సప్లై చేస్తుంటే, ఎందులో సబ్సిడీలో గూడ్స్ ఏమైనా సప్లై చేస్తుంటే వెంటనే సివిడి వచ్చేస్తుంది. నీకు వాడు ఎందుకు ఇస్తున్నాడు సబ్సిడీకి? అలా ఇవ్వకూడదు, మేము ఒప్పుకోం, మీరు ఓకే అయినా సరే మేము డ్యూటీ వేస్తాం, నేను రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలలేదని లెవీ చేస్తాం సబ్సిడైజ్డ్ ఆర్టికల్స్ మీద. ఎందుకంటేనమ్మా ఎక్స్పోర్టర్ ఇంపోర్టర్ కుమ్మక్క అయిపోయి నువ్వు తక్కువ రేటుకి ఇచ్చినట్టు చెప్పు, నేను తక్కువ ట్యాక్స్ కడతాను, నీకు బ్లాక్ మనీ సప్లై చేస్తాను. శివాజీ సినిమాలో రజనీకాంత్ బ్లాక్ మనీ వైట్ మనీ ఎలా మారుస్తాడు? ఆటోల్లో వాటిలో ఇట్లా మూటలు తీసుకెళ్ళి ఇక్కడ వాళ్ళకి ఇస్తాడు. ఈ ముస్లిం అతను ఏం చేస్తాడంటే ఆ వచ్చిన డబ్బులు అని చెప్పగానే అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తాడు డాలర్స్ అన్నీ కూడా.
ఆ డాలర్స్ అన్నీ కూడా ఇండివిజువల్ పీపుల్ నుంచి డొనేట్ చేసినట్టుగా చూపిస్తుంది. జస్ట్ లైక్ దట్. మీరు ఆ సినిమాలు చూసారో లేదో నాకు తెలియదు, కానీ అట్లా ఇక్కడ కూడా అలా చేయడానికి అవకాశం ఉంది కదా. అందుకనే కస్టమ్స్ వాళ్ళు అసలు ఒప్పుకోరు. దేవుడు వరం ఇచ్చిన పూజారి కరుణించలేదు అనమాట. సేమ్ ఇక్కడ కూడా అలాగే. నీకు అతను ఓకే అన్నాడు, ఎవరైతే ఫారినర్ ఉన్నాడో సార్ గూడ్స్ మీకు తక్కువ రేటుకి ఇస్తాను సార్ అన్నాడు. ఆహా, వీడు ఒప్పుకోడు కస్టమ్స్ వాడు. ఎందుకు ఎత్తున్నాడు తక్కువ రేటుకి? నేను ఒప్పుకోనట్లా. మార్కెట్లో రేట్ ఎంత ఉందో చూసుకుంటాడు. ఆ మార్కెట్ రేటుకి వాడు ఇచ్చిన రేటుకి ఎంత అయితే డిఫరెన్స్ ఉందో అది నువ్వు కస్టమ్ డ్యూటీ కట్టే అంటాడు. ఏమంటే వాడు ఇస్తే ఇవ్వకపోతే ఏం డిస్కౌంట్. 100 రూపాయలు నీకు 30 రూపాయలకి అమ్మాడురా, 70 రూపాయలు కస్టమ్స్ డ్యూటీ. 30 + 70 మళ్ళీ ఎంత అవుతుంది? ఏరా అయితే పళ్ళోడు కొట్టు. కిక్కు సినిమాలో బ్రహ్మానందం ఉంటాడు కదా, మగాడు అయితే ముసుగు తీసి కొట్టరా అంటాడు. ముసుగు ఇడికేసి కొడతాడు. ముసుగు నాకేస్తే ఏంటి, నువ్వు వేసుకుంటే ఏంటి, నాకే పడుతున్నాయి కదా దెబ్బలు అంటాడు. అలా అనమాట ఇక్కడ కూడా. ఓకే, ఏమ్మా పర్స్ పోయిందా? బాగా డల్గా ఉన్నాం. ఓకే, డబ్బులు ఏమన్నా పర్స్ ఏమన్నా. సరే అమ్మా, ఏంటది నెక్స్ట్ సివిడి అనమాట. లాస్ట్లో ఏంటిదమ్మా? యాంటీ డంపింగ్ డ్యూటీ. ADD, యాంటీ డంపింగ్ డ్యూటీ. అమ్మా, యాంటీ డంపింగ్ డ్యూటీ పేరులోనే ఉంది, డంపింగ్ని అవాయిడ్ చేయడానికి. డంపింగ్ అంటే అర్థం ఏంటంటే మాస్గా గూడ్స్ అన్నీ కూడా మార్కెట్లోకి వదలడం. అలా వదిలితే, అరే చిన్నప్పుడు ఫౌండేషన్ ఎకనామిక్స్ చదువుకున్నారా? డిమాండ్ అండ్ సప్లైకి ప్రైస్ ఎలా రేట్ తెలుసుగా. సప్లై బాగా ఎక్కువ ఉంటే ప్రైస్ ఏమవుద్ది? తగ్గిపోద్ది. సప్లై ఎక్కువ ఉందనుకోమా, ప్రైస్ తగ్గి. సప్లై లేదనుకో ప్రైస్ పెరుగుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఫారిన్ కంట్రీస్ నుంచి ఒకేసారి గూడ్స్ని మార్కెట్లోకి డంప్ చేస్తారు. డంప్ చేయడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇగో ఈ ట్రైపాడ్స్ ఉన్నాయిరా, ఈ మధ్య అందరూ రీల్స్ చేస్తున్నారు కాబట్టి ఈ ట్రైపాడ్స్ అని ఇప్పుడు ఇండియాలో చాలా మంది ఉన్నారు కదా, మా టిక్ టాకర్స్, అటు ఇటు కానివాళ్ళు, రీల్స్ చేసేవాళ్ళు. వీళ్ళందరికీ కావాల్సింది ఏంటి? ట్రైపాడ్సే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైపాడ్స్ ఉన్నాయి ఇండియాలో, ఒక మ్యానుఫ్యాక్చర్ చాలా మంది తయారు చేస్తున్నారు, అలాగే ఫారిన్ నుంచి వస్తున్నాయి అనుకోండి. ఒక ఇంపోర్టర్ ఏం చేశాడంటే మాస్గా ఎక్కువ క్వాంటిటీ ఒకేసారి ఇంపోర్ట్ చేసుకున్నాడు. మీకు ఒకేసారి ఎక్కువ కొంటే డిస్కౌంట్ వస్తుందా లేదా? ఎక్కువ వాళ్ళ లాభం అనమాట, హోల్సేల్గా కొనడం. ఇప్పుడు అలా ఎక్కువగా కొంటే నీకు తక్కువ రేటుకి వస్తాయి కదమ్మా. దట్టు చైనా వాడు ఉన్నాడు అనుకోండి, అమ్మ ఒక పెన్ డ్రైవ్, ఒక కార్ట్రేటర్లు, పెన్ డ్రైవ్లు, చార్జర్లు ఇప్పుడు అందుకే పడిపోయినాయి. అవి ఇండియాలో ఎవరో తయారు చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ చార్జర్ వైర్స్ ఎన్ని ఉన్నాయనుకోండి అమ్మా, కేబుల్స్ 2 రూపాయలకి అమ్ముతాడమ్మా చైనా వాడు. 2 రూపాయలు. మన ఇండియాలో తయారు చేయాలని 30 రూపాయలు, 40 రూపాయలు అవుతుంది. మరి ఇక్కడ లోకల్గా తయారు చేసినప్పుడు మరి ఆడ పరిస్థితి ఏంది కదా. సో అందుకనే ఇలా డంపింగ్. ఇప్పుడు ట్రైపాడ్లు వాడు 100 రూపాయలకి అమ్మేస్తాడు అనుకోండి, మన ఇక్కడ తయారు చేయడానికి ఒక 500, 600 అవుతుంది అనుకోండి. మరి ఇక్కడ లోకల్గా ఉన్నోళ్ళు ఆ తయారు చేసిన వాడు ఎవడు కొనరు కదా. అందుకే ఏం చేస్తారంటే డంప్ చేయకుండా కస్టమ్స్ వాళ్ళు అడ్డుకొని ఎంతైతే ఈ రేటు ఆ రేటు నోటిఫికేషన్ ప్రకారం డిఫరెన్స్ ఉంటుందో దాన్ని ADD కింద కట్టేయమంటారు, యాంటీ డంపింగ్ డ్యూటీ కింద కట్టేయమంటారు. అర్థమైంది? దీని మీదే మీకు ప్రాబ్లం కూడా ఉంటుంది. ఒకే ఒక ప్రాబ్లం ఉంది, అది మనం రెగ్యులర్ క్లాసెస్ చెప్పినప్పుడు చెప్పాం. తర్వాత GST, లాస్ట్లో వచ్చేది IGST అమ్మ. ఇంకా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, GST ఎప్పుడు అన్ని డ్యూటీల తర్వాతే వస్తుంది. ఫస్ట్ డ్యూటీ మస్ట్ బి BCD, లాస్ట్ డ్యూటీ మస్ట్ బి GST. అంతే చెప్తాడు వాడు, GST ఎంత రేటో దాని మీద డైరెక్ట్గా వేసేయాలి అన్ని డ్యూటీల తర్వాత. GST కాంపన్సేషన్ సెస్ ఇప్పుడు లేదమ్మా, ఒకప్పుడు ఉండేది. స్టేట్స్ నష్టపోతున్నాయని చెప్పి వాళ్ళకి కాంపన్సేషన్గా ఇచ్చేవాళ్ళు. ఇది కూడా అంతే, GST తర్వాత వస్తుంది, లాస్ట్లోనే వస్తుంది. GST దేని మీద వేస్తామో GST కాంపన్సేషన్ సెస్ కూడా అదే అమౌంట్ మీద వేస్తాం. సింపుల్. ఓకేనా? ఇది డ్యూటీస్ అన్నమాట, టైప్స్ ఆఫ్ డ్యూటీస్. తర్వాత వాల్యుయేషన్, దీని మీద ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా కొన్ని. మనం రెగ్యులర్ క్లాసెస్ చెప్పినప్పుడు ప్రతి ప్రాబ్లమ్ని క్లాస్లో డిస్కస్ చేసాం. ఇక్కడ మళ్ళీ మనం డిస్కస్ చేయము, డైరెక్ట్గా డ్యూటీస్ క్యాలిక్యులేషన్కి వెళ్ళిపోతాం. ఇదిగోండి వాల్యుయేషన్ రూల్స్కి వెళ్తాం. ఈ వాల్యుయేషన్ రూల్స్లో మనకు రూల్ 3 వెరీ వెరీ క్రూషియల్, ఇదే ట్రాన్సాక్షన్ వాల్యూ. తర్వాత రూల్ 4, 5, 6 ఇవన్నీ ఉంటాయి. ఐడెంటికల్ గూడ్స్, సిమిలర్ గూడ్స్, అర్థమవుతుందా? కంప్యూటేషన్, రెసిడ్యువల్ వాల్యూ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇందులో రూల్ 3 ఇంపార్టెంట్. రూల్ 3లోనే మీకు టేబుల్ వస్తుంది. టేబుల్ గుర్తుందా? టేబుల్ మీకు
టేబుల్. సిఐఎఫ్ వాల్యూ ఎలా కనుక్కుంటారని ఉంటుంది, అదే అసెసిబుల్ వాల్యూ ఉంటుంది. ఓకే, ఒకసారి నేను చెప్తాను, జాగ్రత్త వినండి. సిఐఎఫ్ వాల్యూ యాజ్ పర్ కస్టమ్స్ అనమాట. దీన్నే ఏవి అని కూడా అంటారు, అంటే అసెసిబుల్ వాల్యూ. ప్రాబ్లం ఎలా అడుగుతాడు, ఫైండ్ అవుట్ అసెసిబుల్ వాల్యూ యాజ్ పర్ కస్టమ్స్ అంటాడు. అసెసిబుల్ వాల్యూ అన్న సిఐఎఫ్ అన్న రెండు ఒకటే. ఓకే, చూడండి అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ఓబి వాల్యూ కనుక్కోవాలి. ఎఫ్ఓబి వాల్యూ అంటే అర్థం ఏంటంటే, ఏ కంట్రీ నుంచి అయితే నువ్వు ఇంపోర్ట్ చేసుకుంటున్నావో ఆ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడానికి నీకు అయినటువంటి టోటల్ ఖర్చులు అనమాట. అంటే ట్రాన్స్పోర్టేషన్, లోడింగ్, అన్లోడింగ్, ఎవ్రీథింగ్, ప్యాకింగ్, అన్నీ మొత్తం అన్నీ కలిపి ఎఫ్ఓబి వాల్యూ బేసిక్. అంటే ఆ కంట్రీ ప్రకారం ఎఫ్ఓబి వాల్యూ. ఓకేనా? ఎఫ్ఓబి వాల్యూ యాజ్ పర్ కస్టమ్స్ కాదు. ఎఫ్ఓబి వాల్యూ యాజ్ పర్ కస్టమ్స్ రావాలంటే దీనికి 5 ఐటమ్స్ యాడ్ చేయాలి. 5 ఐటమ్స్. మీకు ఒక కోడ్ కూడా చెప్పా, గుర్తుందా? సిపిఈ ఆర్ఎఫ్ఆర్ లేదా ఆర్ఆర్బి ఏదన్నా కావచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ 5 సిపిఈ ఆర్ఎఫ్ఆర్. ఫస్ట్ సి అంటే ఏం చెప్పాం? కమిషన్ అండ్ బ్రోకరేజ్ ఎక్సెప్ట్ బయ్యింగ్ కమిషన్. ఈ కమిషన్ అండ్ బ్రోకరేజ్లో ఏముండదు? బయ్యింగ్ కమిషన్ ఉండదు. ఎందుకంటే బయ్యింగ్ కమిషన్ అంటే మనం ఇండియాలో పే చేసేది. ఫారెన్ ఏజెంట్కి ఇండియాలో ఉంటారు కదమ్మా, ఇండియాలో ఏజెంట్లు ఉంటారు కదా, ఫారినర్కి సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి పే చేసేది. వాళ్ళకి మనం ఇక్కడ రూపాయల్లో పే చేస్తాం, లోకల్ మనీ పే చేస్తాం, బయ్యింగ్ కమిషన్. కాబట్టి అది లాజిక్, అది ఇందులో యాడ్ చేయకూడదు. బయ్యింగ్ కమిషన్ ప్రాబ్లంలో కూడా ఎప్పుడైనా బయ్యింగ్ కమిషన్ వస్తే అవాయిడ్ చేసేయండి. సి అంటే కమిషన్ అండ్ బ్రోకరేజ్, బ్రాకెట్లో ఎక్సెప్ట్ బయ్యింగ్ కమిషన్. పి అంటే ప్యాకింగ్ కాస్ట్ అనమాట, బ్రాకెట్లో ఎక్సెప్ట్ డ్యూరబుల్ ప్యాకింగ్. డ్యూరబుల్ అంటే మళ్ళీ వాడేది, మళ్ళీ వాడేటువంటివి నీకోసం కాదు. ఇప్పుడు హోటల్కి వెళ్ళి ప్లేట్లో టిఫిన్ తిని ఆ ప్లేట్ నువ్వు ఇంటికి తీసుకెళ్ళిపోమని కాదు, అక్కడ ఇచ్చేయాలి. అది డ్యూరబుల్ అంటే మళ్ళీ ఇంకో బకరగాడు వస్తే మళ్ళీ ఆడికి అదే ప్లేట్ ఇస్తాడు, కడిగో కడగకుండానే ఎలాగో ఇస్తాడు, అది వేరే విషయం. సో అట్లా అది ప్యాకింగ్ కాస్ట్. డ్యూరబుల్ అయితే అది నువ్వు రిటర్న్ చేసేస్తావు కాబట్టి యాడ్ చేయకూడదు. నాన్ డ్యూరబుల్ అయితే ఇందులో యాడ్ చేయాలి, ప్యాకింగ్ కాస్ట్ యాడ్ చేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు కొన్ని సూపర్ కార్స్, సూపర్ బైక్స్ ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుని, ఇప్పుడు కవాసకి నింజా ఉందని కార్, మెక్లారెన్ కార్ ఏదో నువ్వు ఇంపోర్ట్ చేసుకున్నావమ్మా, ఏం మాట్లాడిన ఇబ్బంది అయిపోతుంది. మెక్లారెన్ కార్ నువ్వు ఇంపోర్ట్ చేసుకున్నావమ్మా, అమ్మ కార్ నీకు పంపించేటప్పుడు వాడు జాగ్రత్తగా చెక్కలతో సపరేట్ వుడ్ ఏదో ఉంటుంది, ఆ వుడ్తో కదలకుండా కార్ని బాగా టైర్లతో సహా గ్రిప్ చేసి కట్టేసి ప్యాక్ చేసి కదలకుండా వేస్తాడు. అంటే ఆ కంటైనర్ ఒక 10 పల్టీలు కొట్టినా కారు మాత్రం కదలదు, అట్లుంటుంది. ఇప్పుడు ఆ ప్యాకింగ్ అంతా నువ్వు భోగిమంట వేసుకోమని కాదు, ఆ చెక్కలన్నీ నువ్వు వాడికి ఇచ్చేయాలి మళ్ళీ అవన్నీ. అలాగే షిప్పుల్లో ఆ బాక్సులు ఉంటాయి చూసారా మీరు, బాక్సులు ఎప్పుడైనా హీరో విలన్ కొట్టుకునేటప్పుడు, ఫైట్ చేసుకునేటప్పుడు తెలుగు సినిమాలు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందన్నా మరేమో ఆ సందులోకి వెళ్ళి కొట్టుకుంటారా? ఈ సందులో హీరో కదా, సందులో విలన్ వస్తుంది. బాక్సులు మీరు చూసే కంటైనర్ బాక్సులు ఉంటాయి కదమ్మా, మాయస్క్, ఎఫ్సిఐ, టీసీఐ, ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి. ఆ బాక్సులన్నీ మీకు ఇచ్చేయమని కాదు, అవన్నీ మళ్ళీ ఇచ్చేయాలి మీకు అవన్నీ. సో అలాంటి డ్యూరబుల్ ప్యాకింగ్ కాస్ట్ కాకుండా నాన్ డ్యూరబుల్ అయితే, అంటే తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేకపోతే ఆ ప్యాకింగ్ కాస్ట్ మీరు ఇందులో యాడ్ చేయాలి. కమిషన్ అండ్ బ్రోకరేజ్, ప్యాకింగ్ కాస్ట్. మూడోదమ్మా ఈ అంటే ఇంజనీరింగ్ కాస్ట్, కాకపోతే ఇంజనీరింగ్ ఎక్స్పెన్సెస్ అవుట్ సైడ్ ఇండియా అయితే యాడ్ చేయాలి. తర్వాత ఆర్ అంటే రాయల్టీస్, అర్థమైందా? తర్వాత ఎఫ్ అంటే ఫ్రీ ఆఫ్ గూడ్స్ సప్లైడ్ బై సప్లైర్, అంటే అంతేనా? రీసేల్ తర్వాత అది ఆర్ఎఫ్ఆర్. ఎఫ్ అంటే కొన్ని గూడ్స్ ని అదే ఫ్రీ ఆఫ్ గూడ్స్ సప్లైడ్ బై ద గూడ్స్ గివెన్ బై ద సప్లయర్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫ్రీగా ఇచ్చింది. లాస్ట్ లో ఆర్ అంటే రీసేల్ వాల్యూ ఏమన్నా ఉంటే అది కూడా మనం చూసుకుంటాం. మొత్తం ఈ 5 ఐటమ్స్ ని మనం యాడ్ చేస్తే అప్పుడు మనకు వచ్చేది ఎఫ్ఓబి వాల్యూ యాజ్ పర్ కస్టమ్స్. కస్టమ్స్ ప్రకారం ఎఫ్ఓబి వాల్యూ. సార్ పైన ఒక ఎఫ్ఓబి వాల్యూ చెప్పారు, మరి అదేంటి? అది వాడు ఇన్వాయిస్ లో ఉండేది, దాంతో మేము సంబంధం లేదు.
ఈ ఎఫ్ఓబి వాల్యూ యాజ్ పర్ కస్టమ్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ని ఫ్రైట్ని యాడ్ చేస్తే అప్పుడు మనకు వచ్చేదే సిఐఎఫ్ వాల్యూ, లేదా దీని పేరే అసెసిబుల్ వాల్యూ. ఈ సిఏఎఫ్ ఈ ఐఎఫ్తో పాటు ఏమైనా డెమరేజెస్ ఏమైనా ఉంటే అది కూడా యాడ్ చేయాలి. డెమరేజ్, లైట్ రేజ్, బార్జ్ చెప్పా. డెమరేజ్ అంటే లేట్ అయినందుకు కట్టేది, లైట్ రేజ్ అంటే చిన్న చిన్న షిప్పుల్లో కట్టేది, చిన్న చిన్న షిప్పుల్లో ట్రాన్స్పోర్ట్ చేసినందుకు కట్టేది. ఐఎఫ్ ఇంపార్టెంట్, జాగ్రత్త వినండి. ఇన్సూరెన్స్ ఇస్తే ఇచ్చింది వేసి, ఇవ్వకపోతే 1.125% ఆఫ్ ఎఫ్ఓబి వాల్యూ వేసి, సింపుల్ ఇన్సూరెన్స్. ఫ్రైట్ డిసైడ్ చేసే ముందు జాగ్రత్తగా చూడండి, అసలు ప్రాబ్లంలో ఫ్రైట్ ఇచ్చాడా ఇవ్వలేదా చూడండి. ప్రాబ్లంలో ఫ్రైట్ ఇవ్వలా, అప్పుడు డైరెక్ట్గా 20% వేసేయండి, డైరెక్ట్గా 20 వేసేయండి. సార్ ప్రాబ్లంలో ఫ్రైట్ ఇచ్చాడు సార్, అప్పుడు అది ఎయిర్ ఫ్రైటా సీ ఫ్రైటా చూడు. సీ ఫ్రైట్ అయితే యాక్చువల్ ఎంత ఇచ్చాడు అంత వేసేయి. సీ ఫ్రైట్ అయితే, ఎయిర్ ఫ్రైట్ అనుకో యాక్చువల్ ఫ్రైట్ ఆర్ 20% ఆఫ్ ఎఫ్ఓబి విచ్ ఎవర్ ఈజ్ లోవర్ వే, అంతే. అర్థమైందా ఇప్పుడు? అసలు ఫ్రైటే ఇవ్వాలా, హ్యాపీ 20% వేసి. ఫ్రైట్ ఇచ్చాడు, ఎయిరా షిప్పా చూడు. షిప్ అయితే హ్యాపీ, ఇచ్చింది వేసే. ఎయిర్ అయితే కంపేర్ చేయి, 20% యాక్చువల్ ఫ్రైటా విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఇన్సూరెన్స్ ఇస్తే ఇచ్చింది వేసుకో, ఇవ్వకపోతే డైరెక్ట్గా 1.125 వేసుకో, అంతే. ఇప్పుడు నీకు వచ్చేది సిఐఎఫ్ వాల్యూ లేదా అసెసిబుల్ వాల్యూ. దీని మీద బీసీడీ లెవీ చేస్తారు, బేసిక్ కస్టమ్స్ డ్యూటీ. ఏ రేట్ ఇస్తే ఆ రేటు. దాని మీద చెప్పినా చెప్పకపోయినా ఎస్డబ్ల్యూఎస్ చేస్తారు, 10% చేస్తారు. దాని తర్వాత ఇంకేమైనా ప్రొటెక్టివ్ డ్యూటీస్, సేఫ్ గార్డ్ డ్యూటీస్, యాంటీ డంపింగ్ డ్యూటీ అని ఉంటే వేస్తారు. జనరల్గా ఇవి ఉండవు, కంగారు పడద్దు, ఇవి ఉండవు, మీ సిలబస్లో లేవు. సిలబస్లో మీకు ఇవేవి లేవు. ఏది పీడీ, ఎస్జీడీ, ప్రొటెక్టివ్ డ్యూటీ, సేఫ్ గార్డ్ డ్యూటీ థియరీయే ఉంది కానీ మనకి ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి ఇవ్వడు. డైరెక్ట్గా దాని మీద జిఎస్టీ వేయాలి. ఇవన్నీ యాడ్ చేసి ఒక ఫిగర్ వస్తుంది కదమ్మా, దీని మీద జిఎస్టీ వేయాలి. తర్వాత జిఎస్టీ కాంపన్సేషన్ సెస్ ఉంటే అది వేయాలి. ఇప్పుడు నీకు టోటల్ వాల్యూ వస్తుంది, ఇంపోర్ట్ చేసుకోవడానికి నీకు అయినటువంటి వాల్యూ, అంతే. ఇది రూల్ నెంబర్ 3, దీన్నే ట్రాన్సాక్షన్ వాల్యూ అంటారు. రూల్ నెంబర్ 4 ఉంటుందమ్మా, ఐడెంటికల్ గూడ్స్. ఐడెంటికల్ గూడ్స్ అంటే ఎగ్జాక్ట్లీ సేమ్ ఉన్నటువంటి గూడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు ఎక్స్పోర్టర్ ఇంపోర్టర్ కుమ్మక్క అయిపోయి వాల్యూ ఎంతో చెప్పరు. నేను 10 బజాజ్ పల్సర్ బైక్స్ నేను ఇంపోర్ట్ చేసుకున్నానమ్మా, జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాను, ఇండియాలో తయారైనవి కాదు. పల్సర్లు ఇండియాలో కూడా దొరుకుతున్నాయి కదా సార్, అక్కడ నుంచి ఎందుకు తెచ్చుకున్నాను అడగొద్దు, జపాన్ నుంచి తెచ్చుకున్నాను. వాడు నా ఫ్రెండే, వాడి రేట్ ఎంతో చెప్పొద్దన్న, నేను కూడా చెప్పట్లా. పోనీ అడుగుతుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చినాయి, తక్కువ చేసి చెప్తున్నా. ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా, పల్సర్లు ఇండియాలో కూడా ఉంటాయిగా, ఆ రేట్ ఈ రేట్ కంపేర్ చేసి దాని ప్రకారం వాల్యుయేషన్ చేస్తారు. ఒక్కో పల్సర్ 1,00,000 అనుకోండి, 10 పల్సర్స్ 15 lakhs, సింపుల్ అయిపోయింది. ఐడెంటికల్ గూడ్స్ అంటారు దీన్ని. ఎగ్జాక్ట్లీ సేమ్ ఉండాలి, క్యారెక్టరిస్టిక్స్, యూసేజ్ ఎవ్రీథింగ్ సేమ్ ఉండాలి. ఇది రూల్ నెంబర్ 4. రూల్ నెంబర్ 5, ఒకవేళ ఐడెంటికల్ గూడ్స్ దొరకలేదు అనుకోండి, సిమిలర్ గూడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు థాయిలాండ్లో కానీ, బ్యాంకాక్ కానీ, చైనా కానీ వెళ్తే అక్కడ మనం హోండా యాక్టివాలు, యాక్సెస్, సుజుకి యాక్సెస్లు, స్కూటీలు ఎలా వాడుతున్నామో వాళ్ళు మోపెడ్స్ అలా వాడతారు. మోపెడ్స్ ట్రాఫిక్ రెగ్యులర్గా తిరగడానికి మోపెడ్స్ అని ఉంటాయి, అవి వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మోపెడ్స్ నేను తెచ్చుకున్నానమ్మా, ఇంపోర్ట్ చేసి తెచ్చుకున్నా, ఆ వాల్యూ ఎంతో తెలియట్లా. ఇక్కడ చూద్దామంటే ఎగ్జాక్ట్లీ ఆ కంపెనీ తయారు చేసిన మోపెడ్స్ ఇక్కడ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూసన్ కంపెనీ ఉందమ్మా, హ్యూసన్ ఉందిలే ఒక కంపెనీ, HYOSUNG, సామ్సంగ్ వాళ్ళు తమ్ముడు అనుకోవద్దు, వీడు ఇంకోడు అన్న. హ్యూసన్ తయారు చేసినటువంటి ఒక మోపెడ్ నేను ఇండియా తెచ్చుకున్నా. ఇండియాలో హ్యూసన్ మోపెడ్స్ లేవు, మరి దేంతో కంపేర్ చేస్తారు? టీవీఎస్ ఎక్సెల్ ఉందిగా, మన ఊరి బండి, దానికి ఏదో పాట కూడా ఉంటుందిరా, కలిసి వచ్చినండి ఏదో ఉంటుంది అనమాట. టీవీఎస్ ఎక్సెల్ కూడా అలాగే ఉంటుంది ఇంచుమించు. కాబట్టి టీవీఎస్ ఎక్సెల్ ఏ రేటుకి అమ్ముతున్నారో దీనికి కూడా ఇంచుమించు అదే రేటింగ్ చేస్తారు. సార్ ఇందాక బజాజ్ పల్సర్ రెండు చూశారు, మరి ఇక్కడ హ్యూసన్ మోపెడ్ చూడాలి కదా, మరి ఎందుకు తీయలేదు? అయ్యో లేదు కదా, ఎగ్జాక్ట్లీ కంపేర్ చేయడం లేదు కదా. ఎగ్జాక్ట్లీ దొరికినాయి అనుకోండి అమ్మా, ఐడెంటికల్ గూడ్స్. రూల్ 4 ఫాలో అవుతాం. రూల్ 4 యూసేజ్ అర్థమైందా? లేదనుకున్నప్పుడు రూల్ 5కి వెళ్తాం, సిమిలర్ గూడ్స్. ఫస్ట్ రూల్ 3 ప్రయారిటీ అమ్మా. రూల్ 3 ఫెయిల్ అయితే రూల్ 4 ఐడెంటికల్ గూడ్స్, ఫెయిల్ అయితే రూల్ 5 సిమిలర్ గూడ్స్. ఇది కూడా ఫెయిల్ అయింది అనుకోండి,
రూల్ 6 డిడక్టివ్ వాల్యూ. డిడక్టివ్ వాల్యూ అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని గూడ్స్ తెచ్చుకున్నా, వాల్యూ నేను చెప్పట్లా, ఐడెంటికల్ గూడ్స్ లేవు, సిమిలర్ గూడ్స్ లేవు, ఏం చేయాలో తెలియట్లా. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా, ఆమె దొబ్బుతాడు గూడ్స్ అని, కస్టమర్స్ వాడు అమ్మేస్తాడు. అమ్మితే కొంత అమౌంట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh వచ్చింది అనుకోండి, ఈ 1 lakh లోంచి అమ్మడానికి ఎంత ఖర్చులని తీసేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 5,000 ఖర్చు అయింది అనుకోండి అమ్మా, 95,000 కదా, దీని మీద ట్యాక్స్ వేస్తాడు, డ్యూటీ వేస్తాడు. ఆడు పట్టు వదలని విక్రమార్కుడు, అర్థమైందా, వదలడు. ఒకవేళ సార్ గూడ్స్ అమ్మడానికి ఎవడు కొనట్లేదు సార్, అప్పుడు డిడక్టివ్ వాల్యూ ఎలా సార్, అప్పుడు ఏం చేస్తాడు, నెక్స్ట్ రూల్ కంప్యూటివ్ వాల్యూకి వెళ్తాడు. కంప్యూటివ్ వాల్యూ అంటే ఇది ఎలా ఉంటుంది తెలుసా, ఫర్ ఎగ్జాంపుల్ నేను గూడ్స్ తెచ్చుకున్నా, ఫస్ట్ నుంచి రండి, నేను గూడ్స్ తెచ్చుకున్నా, రూల్ 3 అప్లై చేయాలి, డేటా కావాలి, డేటా లేదు, నేను ఇవ్వట్లా. రూల్ 4కి వెళ్తాడు, ఐడెంటికల్ గూడ్స్ లేవు. రూల్ 5కి వెళ్తాడు, సిమిలర్ గూడ్స్ లేవు. నెక్స్ట్ రూల్కి వెళ్తాడు, డిడక్టివ్ వాల్యూ, ఎవడో కొనట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ రూల్కి వెళ్తాడు, కంప్యూటివ్ వాల్యూ. ఇదేంటో తెలుసా, వాడికి ఏం దొరకలేదు కదా, ఇప్పుడు ఏం చేస్తాడంటే ఈ గూడ్స్ తయారు చేయడానికి ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాటర్ బాటిల్ నేను ఇంపోర్ట్ చేసుకున్నానమ్మా, ఇలాంటి 1 lakh బాటిల్స్ ఇంపోర్ట్ చేసుకున్నా, రేట్ చెప్పట్లా నేను ఎంతో. ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా, మార్కెట్లో అమ్మడానికి ట్రై చేస్తాడు, ఎవడో కొనట్లేదు అనుకోండి. స్టీల్ బాటిల్ కదా, స్టీల్ ఎంత ఉంది, ఓ బాటిల్ పగలగొడతాడు. స్టీల్ ఎంత ఉంది, ఒక 200 గ్రాముల స్టీల్ ఉంది. ఇండియాలో 200 గ్రాముల స్టీల్ ఒక 50 రూపాయలు ఉంది. లోపల ఏముంది, కండెన్సర్ ఉంది, ఐ మీన్ హీట్ హోల్డ్ చేయడానికి ఏదో మెటీరియల్ ఉంది. ఈ మెటీరియల్ ఇండియాలో ఎంత దొరుకుతుంది, ఇంకో 30 రూపాయలు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకో 20 రూపాయలు అవుతుంది. ప్రాఫిట్ మార్జిన్ ఇంకో 10 రూపాయలు అవుతుంది. మొత్తం 110 రూపాయలు. ఒక్కో బాటిల్ 110 వేసేయి ట్యాక్స్ వేసి. ఒక్కో బాటిల్ 110, 1 lakh బాటిల్స్, ట్యాక్స్ రేట్ 10% అనుకోండి, కట్టే బాటిల్ 11 రూపాయలు కట్టే. వాడు వదలడు, ఏం చెప్పినా చెప్పకపోయినా వాడు వదలడు. సార్ ఈ మెటీరియల్ ఏంటో కూడా తెలియట్లేదు సార్, ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కూడా తెలియట్లేదు సార్, అప్పుడు ఏం చేస్తారు, లాస్ట్ రూల్ నెంబర్ 10 రెసిడ్యూయల్ మెథడ్. అంటే రెసిడ్యూయల్ అంటే అప్పుడుకున్న పరిస్థితి బట్టి ఎంతో కొంత. వాడు మాత్రం వితౌట్ డ్యూటీ నేను వదిలే పరిస్థితి లేదు, అర్థమైందా. సామ దాన భేద దండోపాయాలు ఏదో ఉపయోగించి మొత్తం ఆ గూడ్స్కి ఎంతో కొంత వాల్యూ కడతాడు. ఆ వాల్యూ ప్రకారం నువ్వు కస్టమ్స్ డ్యూటీ కట్టిన తర్వాతే కస్టమ్స్ వాడు నీకు గూడ్స్ వాడుకోవడానికి వదులుతాడు తప్ప ఏం వదిలే ఇంక వదిలే అబ్బాయి అట్లేం లేదు, వాడు అసలు వదలడు, అర్థమైందా. దీని తర్వాత వేర్ హౌసింగ్ వస్తుంది. వేర్ హౌసింగ్ మీకు సిలబస్లో లేదు కాబట్టి ఇంకా దాన్ని వదిలేసేయండి. ఐ మీన్ రూల్ 3లోనే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. రూల్ 3 ప్రాబ్లమ్స్ మనం రెగ్యులర్ క్లాసెస్ చెప్పినప్పుడు రూల్ 3 ప్రాబ్లమ్స్ ప్రతిదీ మనం మాట్లాడాం. రూల్స్ తర్వాత ఇంకేమైనా ఉన్నాయా, రెసిడ్యూల్ రూల్ 10 రెసిడ్యూల్ వాల్యూ. కంప్యూటేషన్ ఆఫ్ అసెసిబుల్ వాల్యూ అండ్ డ్యూటీస్. ఇక్కడ 2 విషయాలు చెప్పాలి. రేట్ ఆఫ్ డ్యూటీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు. ఈ 2 చెప్తే ఇది కూడా అయిపోతుంది, కస్టమ్స్ ఇక్కడితో క్లోజ్ అయిపోతుంది. ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనం చెప్పాం రెగ్యులర్ క్లాసెస్లో. 2 విషయాలు చెప్పాలమ్మా ఇప్పుడు మీకు, చాలా ఇంపార్టెంట్ ఈ 2. అంతే, దీంతో అయిపోయింది. ఏంటా 2 విషయాలు అంటే, హౌ టు డిటర్మైన్ రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ హౌ టు డిటర్మైన్ రేట్ ఆఫ్ డ్యూటీ. ఆర్ఓఈ రాడ్. సరే, ఆర్ఓఈ అంటే రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్. అమ్మా ఒకటే గుర్తు, రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్కి ఒకే ఒక్క డేట్ అమ్మా, డేట్. అదే డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ. అంతే, నువ్వు బిల్ ఆఫ్ ఎంట్రీ ఏ రోజు అయితే ఫైల్ చేసావో ఆ రోజు. సార్ ఏ బిల్ ఆఫ్ ఎంట్రీ సార్, నువ్వు 2 ఫైల్ చేస్తావు, ఎయిదర్ వైట్ ఆర్ ఎల్లో, అంతే. ఎయిదర్ వైట్ ఆర్ 2 ఒకసారి ఫైల్ చేస్తావు, 2 ఒకేసారి ఫైల్ చేయాలి, 2 ఒకటే ఫైల్ చేస్తావు. కాబట్టి ఆ ఒరిజినల్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఏ రోజు అయితే ఫైల్ చేస్తావో అదే నీ ఎక్స్చేంజ్ రేట్. సార్ మరి గ్రీన్కి ఏమీ ఇంపార్టెన్స్ లేదా, రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్కి అయితే గ్రీన్ లేదు, వైట్ ఆర్ ఎల్లో. స్టార్టింగే చెప్పాను ఇప్పుడు, వైట్కి ఎల్లోకి గ్రీన్కి ఉన్న సంబంధం, ఓకేనా. సో ఏ రోజు అయితే నువ్వు బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేసావో ఆ రోజు కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సిబిఈసి వాళ్ళు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ వాళ్ళు ఎంత రేట్ అని చెప్పారో
ఎక్స్చేంజ్ రేటు అదే తీసుకోవాలి. ఇంకా ఆర్బీఐ చెప్పినా వినబడలే, సెబీ చెప్పినా వినబడలే, నీ బ్యాంక్ చెప్పినా వినబడలేదు, నువ్వు యాక్చువల్గా ఎంత పే చేసి ఇవన్నీ అనవసరం. నువ్వు బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేసిన రోజు సిబిఈసి నోటిఫై చేసిన ఎక్స్చేంజ్ రేట్ ఎంతో అది మాత్రమే తీసుకోవాలి. అది ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అంతే, అది రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్. క్లియరా? అర్థమైందా? ఇప్పుడు రేట్ ఆఫ్ డ్యూటీ చూడండి, ఆర్ఓడి, రేట్ ఆఫ్ డ్యూటీ. దీనికి కంపేర్ చేయాలి రెండు డేట్లు. ఏంటంటే బిల్ ఆఫ్ ఎంట్రీ ఆర్ ఎంట్రీ ఇన్వర్డ్. ఎంట్రీ ఇన్వర్డ్ అంటే షిప్ లోపలికి రావచ్చని కస్టమ్స్ వాళ్ళు పలానా అనుమతి ఇచ్చేటువంటి డేట్ అనమాట. ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఈజ్ లేటర్. ఏది లేటర్? లేటర్ అంటే తెలుసుగా మీకు, తర్వాత జరిగేది. బిల్ ఆఫ్ ఎంట్రీ డేట్ ఆర్ ఎంట్రీ ఇన్వర్డ్ డేట్, విచ్ ఎవర్ ఈజ్ లేటర్. సార్ ఇక్కడ బిల్ ఆఫ్ ఎంట్రీ అంటే ఏ బిల్ ఆఫ్ ఎంట్రీ తీసుకోవాలి? ఎయిదర్ వైట్ ఆర్ గ్రీన్, అంతే, ఎల్లో ఉండదు. ఎందుకని? వైట్ అంటే ఇప్పుడే తీసుకెళ్ళిపోతావు ఇంటికి, గ్రీన్ అంటే వేరే హౌస్లోంచి తీసుకెళ్తాం. సో నువ్వు ఏ రోజు అయితే బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేస్తున్నావో ఆ రోజు, లేదా ఎంట్రీ ఇన్వర్డ్ విచ్ ఎవర్ ఈజ్ లేటర్. అమ్మా, షిప్ ఇండియాలోకి వచ్చిన తర్వాతే వేరే హౌస్కి వెళ్తుందిగా, వేరే హౌస్కి వెళ్ళిన తర్వాతే నువ్వు బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేస్తావుగా. సో ఇప్పుడు బిల్ ఆఫ్ ఎంట్రీ ఆర్ ఎంట్రీ ఇన్వర్డ్లో జనరల్లీ ఏది లేట్ ఉంటుంది? బిల్ ఆఫ్ ఎంట్రీ లేట్ ఉంటుంది, ఎప్పుడు వేరే హౌస్ నుంచి తీసుకునే పని అయితే. అలా కాకుండా కొంతమంది షుగర్ క్యాండిడేట్స్ ఏం చేస్తారంటే షిప్ లేదా ఫ్లైట్ ఇంకా రాకముందే బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేస్తారు, వైట్ కలర్ బిల్ ఆఫ్ ఎంట్రీ. అలాంటప్పుడు బిల్ ఆఫ్ ఎంట్రీ ఆర్ ఎంట్రీ ఇన్వర్డ్ విచ్ ఎవర్ ఈజ్ లేట్ అది తీసుకోవాలి. ఆ రోజు ఎంత రేట్ ఆఫ్ డ్యూటీ ప్రివైల్ అవుతుందో ఆ డ్యూటీ తీసుకోవాలి. ఈరోజు డేట్ 18వ తారీఖు, 18th షిప్ స్టార్ట్ అయింది యూరోప్లో. 18th 28th నువ్వు బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేసేసావు, వచ్చేస్తుంది షిప్ అట్లా అని. కానీ షిప్ కెప్టెన్ మధ్యలో చేపలు పట్టుకోవడం లేట్ అయింది, వాడు 2 రోజులు లేట్గా వచ్చాడు. 31st మే అడిగాడు కస్టమ్స్ వాళ్ళని, మే కమిన్ సార్ అన్నాడు. కస్టమ్స్ వాళ్ళు ఎస్ కమిన్ అన్నారు. అంటే బిల్ ఆఫ్ ఎంట్రీ ఇన్వర్డ్ ఎప్పుడు వచ్చిందమ్మా? 31st వచ్చింది. ఈడేమో షుగర్ క్యాండిడేట్ కదా, 28th వైట్ కలర్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేసేసాడు. అర్థమైందా? ఇప్పుడు రేట్ ఆఫ్ డ్యూటీ ఎప్పుడు అంటే 28th ఆర్ 31st విచ్ ఎవర్ ఈజ్ లేటర్. ఏది? 31st, అంతే. సార్ మరి గ్రీన్ అయితే చెప్పండి సార్, జాగ్రత్త వినండి. గ్రీన్ ఎప్పుడు ఫైల్ చేస్తావు? లేట్గానే కదా ఫైల్ చేస్తావు. 31st వాడు రావాలా, గూడ్స్ ఇంపోర్ట్ చేయాలా, వేర్ హౌస్లో పెట్టాలా, వేర్ హౌస్లో పెట్టిన దాన్ని నువ్వు ఇంటికి తీసుకెళ్ళాలా. అంటే ఖచ్చితంగా 31st తర్వాతే ఉంటుంది కదా. ఆ రోజు ఆ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ని ఎంత రేట్ ఆఫ్ ట్యాక్స్ ఉంటుందో ఆ రేట్ ఆఫ్ డ్యూటీ తీసేసుకుంటాం, అంతే. సో ఒకటే గుర్తు, ఆర్ఓఈ ఆర్ఓడి. ఆర్ఓఈకి ఒకటే డేట్, బిఓఈ బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేసిన డేట్ అనమాట. ఆర్ఓడి రేట్ ఆఫ్ డ్యూటీకి 2 డేట్లు, బిల్ ఆఫ్ ఎంట్రీ ఆర్ ఎంట్రీ ఇన్వర్డ్ విచ్ ఎవర్ ఈస్ లేటర్, అంతే. ఓకేనా? దీని మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ మనం జనరల్ క్లాస్లో డిస్కస్ చేసాం, మళ్ళీ ఇప్పుడు డిస్కస్ చేయం. ఇంతకు మించి వేర్ హౌస్ రూల్స్, డ్యూటీ డ్రాబ్యాక్ రూల్స్, బ్యాగేజ్ రూల్స్ ఓల్డ్ సిలబస్లో ఉండేవి, న్యూ సిలబస్లో లేవు, తీసేశాడు కాబట్టి లేనివి మనం మాట్లాడుకోం. ఎక్కడితో? కస్టమ్స్ స్కేల్ కథం. దీనికి ఉన్న వెయిటేజ్ యాక్చువల్లీ తక్కువ, కానీ ఇట్ డిజర్వ్స్ మోర్ వెయిటేజ్. యాక్చువల్లీ అట్లీస్ట్ ఒక 10 మార్క్స్ కన్నా పెట్టినట్టయితే చాలా బాగుండేది. బట్ 5 మార్క్స్ ఇంతకన్నా ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. It is more than enough to discuss with respect to Customs Act 1960. Okay? Right, Amma? మీకు ఇండైరెక్ట్ టాక్సేషన్ మొత్తం అయిపోయిందా? అంటే జిఎస్టీ, డైరెక్ట్ టాక్సేషన్ మొత్తం అదే రివిజన్ ఫాస్ట్. డిటి అయిందా? జిఎస్టీ మండే. ఓకే, సరే అమ్మా, రైట్. Recording stopped.